అందరికీ నమస్కారం. స్పిరిచువల్ జర్నీ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. స్పిరిచువల్ జర్నీలో ఈరోజు మనతో పాటు ఉన్నారు డలస్కి చెందిన నడిపెల్లి దివ్య గారు. సో వారి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా మొదలైంది, వారికి వస్తున్న ఛాలెంజెస్ని ధ్యానం ద్వారా ఎలా ఎదుర్కొన్నారు, సర్వీస్ ద్వారా వారు ఎలా లీడర్షిప్ క్వాలిటీస్ని పెంచుకున్నారు, మొదలైన విషయాలన్నీ వారి ద్వారానే స్వయంగా తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం. మేడం, ముందుగా మీ బాల్యము, విద్యాభ్యాసము, తల్లిదండ్రులు, వివాహము, పిల్లలు. సరే మేడం. సో మా సొంత ఊరు అమలాపురం అండి. ఈస్ట్ గోదావరిలో ఉన్న అమలాపురం అనే స్మాల్ టౌన్లో పుట్టి పెరిగాను నేను. సో చిన్నప్పటి నుంచి మాకు కొంచెం స్పిరిచువల్ బేస్ మా నాన్నమ్మ ద్వారా యాడ్ అయిందండి. ఓకే. సో ఆవిడ రామకృష్ణ మిషన్ అక్కడ ఉన్న సమితిలో. మీ పేరెంట్స్ తర్వాత మీరు ఎంతమంది కూడా పిల్లలు? తప్పకుండా. సో మీ విద్యాభ్యాసం అంతా ఎక్కడ జరిగింది? సో మా పేరెంట్స్ పేరు నడింపల్లి రామరాజు గారు, మా ఫాదర్ పేరు. ఆయన బిజినెస్ మ్యాన్ అండ్ ఆల్సో ఇంటూ అగ్రికల్చర్ అండి. మా మదర్ పేరు నడింపల్లి పద్మావతి. ఆమె అంటే షీజ్ ఏ హౌస్ వైఫే కానీ వెల్ ఎడ్యుకేటెడ్ అనమాట. ఓకే. 3 MAలు చేశారండి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 లాంగ్వేజెస్లో MA చేశారు. ఇంటర్మీడియట్లో పెళ్ళి అయిపోయింది మా మదర్కి. కానీ మాతో పాటు ఆవిడకు చదువుకున్నారు అనమాట. ఓకే. సో కలిసి చదువుకున్నట్టుగా చదువుకున్నామండి. సో వెల్ మెచ్యూర్డ్ పర్సనాలిటీ మా మదర్ది. ఓకే. సో మా ఫాదర్ వచ్చి ధర్మంతో బాగా ఉంటారన్నమాట. సో ఏదైనా కానీ హీ వాజ్ ఆల్వేస్ టువర్డ్స్ ధర్మం బాగా పాటిస్తూ ఉండేవారండి. మా వాళ్ళ ఫాదర్ బాపిరాజు గారు చింతలపూడిలో ఉండేవారండి. ఆయన నాకు ఊహ తెలిసినప్పటి నుంచి పేదలకు బాగా సాయం చేసేవారు. ఉన్న మనుషులు ఉంటారు కదా ఇంట్లో, వాళ్ళకి బాగా సాయం చేసేవారండి. అలాగే సొసైటీ ప్రెసిడెంట్గా చేయటము, అందరికి తీర్పులు ఇవ్వటము, ఒక కమ్యూనిటీ లీడర్ లాగా ఉండేవారు. సో మా నాన్నమ్మ గారు హౌస్ వైఫ్. ఆవిడ మన రామకృష్ణ మిషన్కి ఫాలో అనమాట బాగా. రామకృష్ణ పరమహంస, శారదాదేవి గారు అండ్ స్వామి వివేకానందకి బాగా ఫాలో అవ్వరండి. సో అప్పట్లో బేలూరు మఠము స్ప్రెడ్ అవుట్ చేద్దామని అమలాపురంలో ఒక సమితి పెడదాము అనుకున్నారు. సో దానికి ల్యాండ్కి డబ్బులు కావాల్సి వచ్చింది అనమాట. ఆవిడ పుట్టికి నుంచి వచ్చిన నగలు ఉంటాయి కదా, వాటిని డొనేట్ చేసింది అనమాట. మొత్తం మన పెళ్ళైనప్పుడు మన పేరెంట్స్ ఇస్తారు కానీ మదర్స్కి ఇస్తారు కదా, మదర్ సైడ్ వచ్చిన నగలన్నీ అమ్మేసి ఆ వచ్చిన డబ్బులతో ఆ ల్యాండ్ కొన్నారన్నమాట. షీఈ్ ద ఫౌండర్ ఆఫ్ దట్ రామకృష్ణ సమితి ఇన్ అమలాపురం అన్నమాట అండి. మీ నాన్నమ్మ గారు ఫౌండర్ అంటే ఇలా డొనేట్ చేసి ఫౌండర్గా స్టార్ట్ చేశారు, ఫస్ట్ పర్సన్ అనమాట. సో అట్లా దాన్ని ఆవిడ అలా ఉండటం వల్ల ఎక్కువ ఫ్రీక్వెంట్గా అక్కడికి వెళ్ళటము రావటము. అంటే చిన్నప్పటి నుండి మీరు ఒక ఆధ్యాత్మిక ఎన్విరాన్మెంట్ లోనే పెరిగానండి. సో దాని తర్వాత మా ఫాదర్ కూడా ఆమెను తీసుకురావటము, ఈయన కూడా సర్వీస్ చేయటము జరిగిందన్నమాట. సో పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉండేవి. సో మా మదర్ కూడా వెళ్ళి అక్కడ వంట సాయం చేయటము, స్వామిని చూసుకోవటము అలా ఉండేది అనమాట. సో నేను కూడా ఏదో చేయాలి కదా అని నేను కూడా బుక్ స్టోర్ ఉండేది అనమాట. ఆ బుక్ స్టోర్ లో కూర్చుండేదాన్ని, ఎవరైనా వస్తే బుక్స్ అమ్మేదాన్ని అనమాట అండి. చిన్నప్పుడే ఒక 6, 7, 8 years అలా ఉంటాయి. 8 years లోనే అక్కడ మీరు సేవ చేయడం ప్రారంభించారు. జస్ట్ చిన్నగా అండి, పెద్దగా కాదు. జస్ట్ మా మదర్తో తోడుగా వెళ్ళేదాన్ని అనమాట. సో అట్లాగా బుక్స్ ప్రోగ్రామ్ చదువుతున్నప్పుడు బయట ఎవరు ఉండరు కాబట్టి పెద్ద ఖాళీగానే ఉండేది బుక్ స్టోరు. సో నేను ఒక్కొక్క పేజ్ తీసి ఒక్కొక్క 2-3 లైన్లు చదివేదాన్ని అనమాట. అట్లా స్వామి వివేకానంద బుక్స్ నాకు బాగా కనెక్ట్ అయ్యాయి అనమాట. ఆయన చాలా ఇన్స్పైరింగ్ గా రాస్తారండి. 8 years ఏజ్ లోనే స్వామి వివేకానంద బుక్స్ మిమ్మల్ని ఎక్కువ ఇంపాక్ట్ చేస్తాయి. ఆయన కోట్స్ ఉంటాయి అన్నమాట. ఆయన ఏం చెప్తారంటే, మన యూత్కి నరనరాల్లోనే ఉండాలి ఆ క్వెస్ట్. మన రక్తము అంతలాగా ప్రవహించాలి, అంత ఉద్ధృతంగా ఉండాలి, అంత ఎనర్జెటిక్గా ఉండాలి. వీక్నెస్ ఈజ్ డెత్, స్ట్రెంగ్త్ ఈజ్ సక్సెస్ అని చెప్తారు మన స్టేట్. మరి మీకు అప్పుడే అర్థమయ్యేదా దివ్య, అసలు వాటి మీనింగ్ అంతా క్లియర్ గా అర్థమయ్యేదా? అప్పుడున్న పరుగులో అర్థమయ్యేదండి. లేకపోతే మీ నాన్నమ్మతో కానీ మమ్మీతో కానీ డిస్కస్ చేసేవాళ్ళ అండి. నేను కూడా దాంతో పార్టిసిపేట్ చేసేదాన్ని, ఆ ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేసేదాన్ని. వాళ్ళు భజనలు చేస్తూ ఉండేవారు, ఓంకారంతో మెడిటేషన్ చేసేవాళ్ళండి. నా ఫస్ట్ మెడిటేషన్ విత్ ఓంకారం అంటే చాంట్ చేస్తూనే అదే మెడిటేషన్ అనమాట. మీ 8 years ఏజ్ లోనే మెడిటేషన్ అనేది మీకు పరిచయం అయిందండి. అంత డెప్త్ గా వెళ్ళలేదు కానీ వాళ్ళతో పాటు అప్పుడప్పుడు చేస్తాము. అట్లా అంటే
క్యూరియాసిటీ మాట, అట్లా అంటే ఏంటి తెలుసుకుందాం అని తప్పనతో నేర్చుకున్నదే తప్పితే సీరియస్నెస్ అయితే లేదు. ఓకే. సో అట్లా ఇది సమితి రన్ అవుతున్నప్పుడు ఆ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్లో మా ఇంటికి వస్తూ ఉండేవారు స్వామీజీలు. ఓకే. సో వాళ్ళకి అన్నం పెట్టమని మంచినీళ్ళు ఇవ్వమని అలా చిన్నపిల్లలు కదా పంపుతూ ఉండేవారు అనమాట. సో అట్లా వాళ్ళని క్వశ్చన్ అడగటము, నీకు ఏమంటే ఇష్టమని అడగటము, అట్లా కొంచెము కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చేయటము వాళ్ళతోటి స్టార్ట్. స్టేజ్ లోనే మీకు అలవాటు అయింది. అరౌండ్ దట్ ఏజ్ అండి, 8 చాలా ఏళ్ళు ఉంటుంది కదా, అది 8 to 12 years ఆఫ్ స్పాన్ లో ఇది జరుగుతూ ఉండేది అనమాట. సో అట్లాగా బాగా ఇంట్రాక్షన్ స్టార్ట్ అయిందండి. బేస్ ఆఫ్ స్పిరిచువాలిటీ మాట నాకు అప్పటికేం తెలీదు. సో అప్పుడు స్పిరిచువల్ బేస్ స్టార్ట్ అయింది. ఓకే. సో మీరు బ్రదర్ సిస్టర్స్? నాకు ఒక అన్నయ్య అండి, ఆయన పేరు వివేక్ వర్మ. సో మరి చక్కటి ఆధ్యాత్మిక వాతావరణంలోనే పెరిగారు. చిన్నప్పటి నుండే వివేకానంద బుక్స్ మిమ్మల్ని ఎంతో ఇంపాక్ట్ చేశాయి. మరి అలా ఉన్నారు మీరు. సో తర్వాత ఎడ్యుకేషన్ ఏంటి, మీ మ్యారేజ్ ఎలా జరిగింది, పిల్లలు? యా, సో నా ఎడ్యుకేషన్ 10th వరకు అమలాపులో చదివానండి, మాన్సూరియన్ స్కూల్లో చదివాను. తర్వాత ఇంటర్మీడియట్లో నేను విజయవాడ వెళ్ళానండి. ఓకే. సో నాకు నేనే ఫైట్ చేసి మంచి ఎడ్యుకేషన్ కావాలని డాక్టర్ అవుదాని తపనతో విజయవాడలో చదివాను అనమాట. జాయిన్ అయ్యానండి, శ్రీ చైతన్య కాలేజ్లో చదివానండి, బైపీసీ తీసుకున్నాను. సో తర్వాత ఆఫ్టర్ దట్ ఇంటర్మీడియట్ తర్వాత నేను చెన్నై వెళ్ళాను అనమాట. నేను బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ థెరపీ అండి, ఫిజియోథెరపీ నా మెయిన్ ప్రొఫెషన్ అనమాట. ఓకే. అక్కడికి వెళ్ళాక ఫిజియోథెరపీ చేశాను. తర్వాత యూఎస్ మూవ్ అయ్యాక నేను ఎంబీఏ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ చేశాను అనమాట. అది మన ఎడ్యుకేషన్. సో ఫిజికల్ థెరపీ చదువుతున్నప్పుడే నాకు దీనికన్నా ఇంకా ఏదో ఉంది అని ఒక తపన స్టార్ట్ అయింది అనమాట. ఇది ఓకే కానీ ఇంకా అడ్వాన్స్ ఇంకా వేరేది ఏమైనా ఉంటుందని రీసెర్చ్ చేస్తే న్యాచురోపతి అండ్ యోగా మీద అట్రాక్ట్ అయ్యాను. దాంట్లో డిప్లొమా చేశానండి. తర్వాత ఆక్యుపంచర్ మ్యాగ్నెటో థెరపీ నేర్చుకున్నాను, దాంట్లో డిగ్రీ చేశాను. సో అన్ని ప్యారల్గా చేసుకుంటూ వచ్చానండి క్వెస్ట్తో. సో మరి మీరు చిన్నప్పటి నుండే స్వామీజీలను క్వశ్చన్స్ వేసేవాళ్ళు అనేవాళ్ళు కదా, అంటే లైక్ మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉండేవి అప్పుడు? అంటే అప్పట్లో అంటే ఎందుకు వాళ్ళు సన్యాసం తీసుకున్నారు, ఎందుకు డెడికేట్ చేస్తారు లైఫ్ అంతా, చాలా కఠినంగా ఉంటుంది వాళ్ళ ట్రైనింగ్, ఎందుకు ఒక పర్సన్ గో త్రూ అవుతారు ఇలాగా అన్నట్టుగా కొన్ని క్వశ్చన్స్ ఉండి వాళ్ళు నాకు బాగానే ఆన్సర్లు ఇచ్చారండి. ఇట్ వాస్ కన్విన్సింగ్ టు మీ. అంటే కొన్ని కథలు చెప్పేవారు, చిన్న చిన్న కథల రూపంలో చెప్పేవారు అన్నమాట వాళ్ళు నాకు. అన్ని చాలా బాగా అనిపించేది అన్నమాట అండి. ఓకే. సో మరి అంత హ్యాపీ లైఫ్ మేడం, మీ లైఫ్లో ఎక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు, చక్కగా వచ్చారు, విజయవాడలో డాక్టర్ చేద్దాం అనుకున్నారు, చదువుకుంటున్నారు. మరి ధ్యానంలోకి మీరు ఎలా, అంటే ఎందుకు మీకు ఈ ధ్యానం, ఆనాపానసతి ధ్యానం నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది? యా, సో చిన్నప్పటి నుంచే నాకు కొన్ని క్వశ్చన్స్ ఉండేవి, డీప్ క్వశ్చన్స్. ఎందుకు పుడుతున్నాము, ఎందుకు చచ్చిపోతున్నాము, చచ్చిపోయాక ఏమవుతాము, ఈ సఫరింగ్ ఏంటి, ఎందుకు కొంతమంది అంత వెల్ అబండెంట్గా ఉన్నారు, కొంతమంది ఎందుకు అండర్ ప్రివిలేజ్డ్గా ఉన్నారు. సో ఈ ఆలోచనలన్నీ మీకు వచ్చేవి? ఓకే. మీరు ఇంటర్లో ఉన్నప్పుడే? ఇంకా ముందే స్కూల్ ఏజ్లోనే ఉండేయండి, డీప్గా ఉండేవి. అది ఒక తరిగిన ఒక బాధలా ఉండేదండి. ఆ క్వశ్చన్స్ అన్నీ ఒక బాధగా ఉండేది అన్నమాట లోపల. సో ఇంటర్మీడియట్కి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం ఇంకా పెరిగినాయి, నాతో పాటు క్వశ్చన్స్ కూడా బాగా పెరిగినాయి. సో ఇంటర్మీడియట్లో నాకు ఈ ధ్యాన పరిచయం జరిగిందండి. నేను ఆ స్ట్రెస్ తట్టుకోలేక డిప్రెషన్ గురయ్యాను అనమాట. చాలా ఫియర్స్, ఫోబియాస్ స్టార్ట్ అయినాయండి ఇంటర్మీడియట్లో. సో చచ్చిపోదామన్నంతగా ఉండేవి అన్నమాట థాట్స్. మా మదర్కి ఒకసారి కాల్ చేసి చెప్తే ఆమె కొంచెం మోటివేట్ చేసి ఇంకొకసారి వచ్చినప్పుడు మనం ధ్యాన మహాయజ్ఞం తీసుకెళ్ళారన్నమాట. ఆ సంవత్సరము ఇట్ హ్యాపెన్ టు బి ఇన్ విజయవాడ అన్నమాట. ఓకే. విజయవాడలో ధ్యాన మహాయజ్ఞం వెళ్ళానండి, మా మదర్తో ద్వారా వెళ్ళాను. మన పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ ద్వారా అరేంజ్ చేస్తున్న ధ్యాన మహాయజ్ఞానికి వెళ్ళానండి. అప్పటిలో ఇన్ని 11 days కాదు, మేబీ 6 or 5 days సంథింగ్ అలాంటి అన్ని రోజులే ఉండేదండి. సో అన్ని రోజులు మా అమ్మతో పాటు ఉన్నాను. దాంట్లో పచ్చిసాన్ని కలిసాను. సార్ స్టేజ్ మీద ఉన్నారు, చాలా వేల మంది ఉన్నారండి, 30,000 మంది అలా ఉన్నట్టున్నారు ఆ టైంలో. సో సార్ స్టేజ్ మీద మీ శ్వాసే మీ గురువు, నేను మీ గురువుని కాదు, నేను మీ ఫ్రెండ్ని, అది నాకు బాగా నచ్చింది. తర్వాత ఈ ప్రచారంలో నో మనీ ఎక్స్చేంజెస్, అది కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. తర్వాత అందరూ ఈక్వల్, హ్యూమన్స్ అందరూ ఈక్వల్, నో సుపీరియారిటీ ఇన్ఫీరియారిటీ ఏమీ లేదు ఇందులో, అందరూ సోల్స్. అలాంటి కొంచెం నాకు ఫస్ట్ టైం విన్నప్పుడు చాలా బాగా ఇంపాక్ట్ఫుల్గా అనిపించింది అన్నమాట సార్ని చూసిన తర్వాత. సో ఆయన ఎవరో కాలు మొక్కారు అన్నమాట స్టేజ్ మీద, సార్ని. తిరిగి ఈయన ఆ మొత్తం సాష్టాంగ నమస్కారం చేసినట్టుగా
అవతల మాస్టర్స్ మొక్కారు అనమాట. Okay. నాకు అది ఫస్ట్ టైం అంత పెద్ద గురువు, ఒక గురువు అన్న వ్యక్తిని వేరే వాళ్ళ కాళ్ళ మీద పట్టడం ఏంటి అని అనిపించింది అనమాట. చాలా ఆశ్చర్యంగా అనిపించిందండి. ముందు గురువులంతా డిఫరెంట్ స్టైల్లో ఉన్నారు, వాళ్ళు అసలు ముట్టుకోకూడదు, దగ్గరికి వెళ్ళకూడదు, డైరెక్ట్గా మాట్లాడే ఛాన్స్ లేదండి. కానీ ఈయనంతా డిఫరెంట్ మాట. వచ్చి దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తారు, ఉజమే చేసి ఫోటో తీసుకుంటారు. సో చాలా ఫ్రెండ్లీగా అనిపించారు సార్. కానీ కొన్నాళ్ళు గమనించాను అనమాట ఆయన్ని, మరి ఫుల్గా నమ్మలేదు, గమనిస్తూ ఉన్నారు. అంటే నాకు కొంచెం మనకు భయం ఉంటుంది కదా, అవును. లాజికల్ గా కూడా ఉంటాం కదా, Yes, ఈయన కరెక్టేనా కాదా, అవునవును. ఈయన చెప్పేది ఏంటి, మళ్ళీ అడగక మీదంతా చిన్న ఏజే కదా అప్పుడు. సత్యమేనా కాదా, అందరిలాంటి వన్ ఆఫ్ ద గురువు అయినా, అట్లా ఉండేది థాట్స్. సో కొన్ని గమనిద్దాంలే అన్నట్టుగా అనిపించింది. నా ఫస్ట్ మెడిటేషన్ ఎక్స్పీరియన్సే నాకు చాలా ఎనర్జీ ఫీల్ అయ్యాను అనమాట బాడీలో. ఓకే, అంటే మీరు ఇప్పుడు ధ్యాన మహాయాగానికి వెళ్ళినప్పుడు మీరు జస్ట్ మమ్మీ కోసం వెళ్ళారు, ఆ రోజు అక్కడ ధ్యానంలో కూర్చున్నారా? మా అమ్మ మదర్ కూర్చోబెట్టారు అనమాట. ఓకే. సో మదర్ ఒక 5 minutes మెడిటేషన్ చేయ దివ్య అంటే, సరే 5 minutes చేస్తానని చెప్పి, కోసం మాత్రమే అంటే 5 minutes మట్టికే చేస్తాను అన్నట్టుగా చెప్పుకుని నేను మెడిటేషన్ చేశాను అనమాట. సార్ ఫ్లూట్ వాయిస్తున్నారు, వేల మంది పీపుల్లో కూర్చొని మెడిటేషన్ చేశానండి. 5 minutesలోనే నాకు బాడీ బాగా రిలాక్స్ అయిపోయింది. ఎనర్జీ ఫ్లో, మన సహస్రాల నుంచి ఎనర్జీ ఫ్లో తెలుస్తుందండి. ఒకలాంటి ఆనందం స్టార్ట్ అయింది లోపల. అప్పుడు అర్థమైంది దీంట్లో ఏదో ఉంది, గమనిద్దాము, కొంచెం ఇంకొన్నాళ్ళు ట్రై చేయొచ్చు, ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని చెప్పి ఒకటి స్టార్ట్ అయింది అనమాట. సో నమ్మకం కలిగింది, పూర్తిగా కాదు, నమ్మకం కలిగింది, ఏదో ఉంది ఇందులో అన్నట్టుగా అర్థమైంది అనమాట. అనిపించింది. పూర్తిగా నమ్మకం ఫుల్గా లేదండి, ఓకే. కొంచెం ట్రై చేద్దాంలే అన్నట్టుగా ఉంది అన్నమాట మైండ్ సెట్ ఆ టైంలో. సో మరి మీకు పూర్తిగా ఈ శ్వాస మీద ధ్యాస, ధ్యానం మీద నమ్మకం ఎప్పుడు కలిగింది, మళ్ళీ ఆ గురువు మీద ఎప్పుడు నమ్మకం కలిగింది? ఈ శ్వాస మీద ధ్యాస నమ్మకం ఎప్పుడంటే తిరిగి కాలేజ్కి వెళ్ళిపోయాను అనమాట అండి. మా మదర్ వెళ్ళిపోయారు ధ్యాన మహాయజ్ఞం తర్వాత. వెళ్ళిపోయిన తర్వాత డిప్రెషన్ లో నుంచి కొంచెం బయటకు వచ్చారా? వెళ్ళిపోయిన తర్వాత మా మదర్ వెళ్తూ నేర్చుకున్నావు కదా, వాళ్ళు గంటలు చేయొద్దు, రోజుకి ఒక మార్నింగ్ 5 minutes, ఈవినింగ్ 5 minutes ట్రై చేసి చూడు కొన్నాళ్ళు అన్నారన్నమాట. సరే ఏదో బాగానే ఉందిలే, నాకు అవసరం కదండి, డిప్రెషన్లో ఉన్నాం కదా, ఇది దిస్ ఓన్లీ ఛాన్స్ ఐ హ్యావ్ అన్నట్టుగా ఉంది మాట నాకు థాట్. సో అందుకని ట్రై చేశానండి. సో మార్నింగ్ 5 minutes, ఈవినింగ్ 5 minutes, మధ్యలో ఎప్పుడైనా టైం దొరికితే ఇంకొక 5 minutes అలా చేస్తూ ఉండేదాన్ని. సో వితిన్ 4-5 monthsకే నాకు చాలా చేంజెస్, నిద్ర బాగా పట్టేది, థాట్స్ క్లియర్ అయిపోయినాయి, నెగిటివ్ థాట్స్ ఎక్కువ లేవు, ఒకలాంటి పాజిటివ్నెస్ స్టార్ట్ అయింది లైఫ్ మీద, నేను చేయగలను అన్న ధైర్యం వచ్చిందండి. ఎగ్జామ్ మీద ఫియర్స్ తగ్గినాయి. నా మైగ్రేన్ హెడేక్స్ ఎప్పుడు వెళ్ళిపోయినా నాకే తెలియదండి. అంతకన్నా ముందు ఎగ్జామ్ ఉందంటే చాలు, ముందు రోజు హెడేక్ అన్నమాట, అంటే భయం అన్నమాట. ఎగ్జామ్ అంటే విపరీతమైన తలనొప్పి, నిద్ర పట్టేది కాదండి. సో అలాంటిది నెక్స్ట్ ఒక 3-4 monthsలోనే నాకు తెలియదండి, అవును మీకు వచ్చేది అంటే అవును కదా నాకు వచ్చేది కదా అన్నట్టుగా అయిపోయింది అనమాట. సో గ్రేడ్ స్లోగా పైకి వెళ్తున్నాయి. ఫోకస్ అంటే ఫోకస్ అనమాట, పక్కన ఎంతమంది మాట్లాడుతున్నా నేను నా బుక్, అట్లా ఉండేది ఫోకస్. సో అంత కాన్సన్ట్రేషన్ మీకు ధ్యానం ద్వారా డెవలప్ అయింది? చాలా బాగా డెవలప్ అయిందండి. మెమరీ అయితే ఇంకా బాగా డెవలప్ అయిందండి. మీరు నన్ను క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఇలా పలానా బుక్లో పలానా పేజ్లో ఈ సైడ్లో ఒక పిక్చర్ ఉంటుంది, పిక్చర్ పక్కన ఉంటుందని అంటే అంత క్లియర్గా ఉండేది మెమరీ. అంటే ధ్యానం చేయకముందు చదివిన మీ స్టడీస్ కంటే మీరు ధ్యానం చేస్తూ చదివినప్పుడు లాట్ ఆఫ్ డిఫరెన్స్, ఫోకస్ బాగా పెరిగిందండి. అందరూ ఏంటి నువ్వు అలాగా ఒక మునిలా ఉన్నావు అనేవారు అనమాట. అంటే నాకు వినిపించేది కాదు వాళ్ళు మాట్లాడుతున్నా. సో పక్కన ఎంత డిస్టర్బెన్స్ ఉన్నా మీరు ఫుల్ కాన్సన్ట్రేషన్ తో చదువుకునే దాన్ని. వండర్ఫుల్, బాగా గుర్తుండేదండి అసలు, చాలా బాగా గుర్తుంది. 10 సార్లు చదవాల్సిన అవసరం ఉండేది కదండి, చదివితే వాళ్ళ గుర్తుండేది అనమాట. గుర్తుండడం అంటే పిన్ పాయింటెడ్గా గుర్తుండేది, ఇలాంటి ఈ టెక్స్ట్ బుక్లో ఈ పేజ్లో ఈ పరలో ఉంది అన్నట్టుగా చెప్పేదాన్ని అనమాట. అంత బాగా మెమరీ బాగా పెరిగిందండి. సో మిరాకిల్ అనమాట, అది నా యూటర్న్ ఇన్ మై లైఫ్. సో అప్పుడు మీకు ధ్యానం మీద నమ్మకం కలిగిందండి. మరి పత్రి సార్ మీద ఎప్పుడు నమ్మకం కలిగింది? ఆ తర్వాత సార్ని బాగా కలిసేదాన్ని అనమాట అండి. రెగ్యులర్గా మా ఊరు వస్తూ ఉండేవారు, మా మదర్ ఉన్న ఊరు వస్తూ ఉండేవారు. మా మదర్ కూడా ధ్యానపచనంలో దిగారు అనమాట అప్పట్లో. సో ఆ వంకతో వస్తూ ఉండేవారు అనమాట. వచ్చేటప్పుడల్లా సార్ని కలవటము, దగ్గరగా ఏదైనా పెద్ద ప్రోగ్రామ్తో వెళ్ళటము, ధ్యాన యజ్ఞాలు, తర్వాత ట్రెక్కింగ్లు అన్నీ బాగా అటెండ్ అయ్యానండి. మారేడుమిల్లి ట్రెక్కింగ్, తుంబుడు తీర్థం ట్రెక్కింగ్, తర్వాత పాపికొండలు ట్రెక్కింగ్, ఈ 3 ట్రెక్కింగ్లు వెళ్ళానమాట. సార్తోనే జరిగాయి. సో మరి ఒక్కటి మీకు మీరు పాల్గొన్న ట్రెక్కింగ్ లో అసలు మీకు మర్చిపోలేని, అసలు ట్రెక్కింగ్ అంటే ఇలా ఉంటుందా, ప్రకృతిలో ఉంటే ఇలా ఉంటుందా అనిపించింది ఏంటి? అందులో ఒక 700 మంది వెళ్ళినట్టున్నామండి. మారేడుమిల్లి ట్రెక్కింగ్ రాజమండ్రి పక్కన అన్నమాట. సో రాజమండ్రి వరకు బస్సు ఉంది, అక్కడ కొంచెం లోపల ఇండోర్గా వెళ్తాము అక్కడ. సో చీకట్లో అది అనుకోకుండా లేట్ అయిపోయింది అన్నమాట బయలుదేరటం.
ఓకే. సో మన ఎండ్ పాయింట్ జరగగానే చీకటి పడిపోయిందండి. ఈవినింగ్ 4కి బయలుదేరాము. సో ఆ దారిలో ఎందుకో మా అమ్మని మిస్ అయిపోయాను. ఓకే. మా మదర్ నాకన్నా ముందు వెళ్ళిపోయారండి. సో మీరు ఇప్పుడు ఏం చదువుతున్నారు? నేను అప్పుడు ఫస్ట్ ఇయర్ ఇన్ మై గ్రాడ్యుయేషన్ Graduation. చెన్నైలో అప్పుడే జాయిన్ అయ్యాను అనమాట. Okay. 2004లో ఇంటర్మీడియట్ అప్పుడే అయ్యింది. Okay. ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను అనమాట. సో వెళ్ళిపోయాను, చీకట్లో ఉన్నాము, అందరూ చేతులు పట్టు నడుస్తున్నాము. ఎవరిని పట్టుకున్నానో వాళ్ళు ఎవరో ఏం ఎందుకు తెలియదు. తెలియట్లేదు. ఒక వాయిస్ వినపడుతుంది, ఇటు పక్క రండి అంటే ఇటు పక్క వెళ్తాము, అటు పక్క రమ్మంటే అటు పక్క ఒకరికొకరు కనిపించట్లేదు. ఓకే. వర్షం అని పెద్ద వర్షము, చీకటి, అది చాలా థిక్ ఫారెస్ట్ అనమాట. అది కూడా కాలు కింద నుంచి వాగులు వెళ్ళిపోతున్నాయి, దాంట్లో నడిచేస్తున్నాము, రాళ్ళు రప్పలు ముళ్ళు అన్నీ మాట. అది ఒకళ్ళు సాయం చేసుకుంటూ, నాకు ఎవరో కూడా తెలియదు, వాళ్ళతో పట్టుకుంటూ వెళ్ళిపోయానండి. మార్నింగ్ వెళ్ళాక చూసుకున్నాం, ఈ వాయిస్ పర్సన్ ఈయన, ఓ నీ పేరు ఇదా అనుకున్నాం అన్నమాట. సో బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. ఒకళ్ళు తోడుంటాం అంటాను కదా, నేను బాగా ఎక్స్పీరియన్స్ అయ్యాను. మనకి అడవిలో బాత్రూమ్స్ కానీ బెడ్ కానీ అలాంటివి ఏమీ అసౌకర్యాలు లేవండి. మినిమల్ టు మినిమం ఒక దుప్పటి పట్టుకెళ్ళాము, 2-3 జతలు పట్టుకెళ్ళాము. అవి కూడా తడిసిపోయినాయి, అయినా సరే ఆ రాళ్ళల్లో దుప్పట్లు వేసి పడుకున్నామండి అందరూ. సో అంటే లీస్ట్ ఎమ్యూనిటీస్తో ఎలా బతకాలి, ఎట్లా రియాలిటీలో ఉండాలి అనేది బాగా ట్రెక్కింగ్ వల్ల నేర్చుకో. బాగా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు ఎలా రావాలి. మనంత కంఫర్ట్ జోన్లో పడిపోతాం కదా, పక్కింటికి వెళ్తే నిద్ర పడదు అంటాం కదండి మనం. అలా ఏం లేదు అన్నమాట. అసలు పక్కన ఎవరు పడుకున్నా కూడా తెలియదు నాకండి, ఎవరితో ఉన్నారో కూడా తెలియదు నాకు. సో అట్లాంటి సిచ్యువేషన్. ఫుడ్ లేట్ అయింది అన్నమాట. ఆకలిగా ఉన్నా సరే నో కంప్లైంట్స్. సార్ ఆ రోజు కాన్సెప్ట్ నో కంప్లైంట్స్ నో జడ్జ్మెంట్స్. ఓకే. అందరూ కంప్లైంట్ చేయడం స్టార్ట్ చేశారన్నమాట. లేట్ అయిపోయిందని, ఆకలి వేసేసింది, అది ఇది అని, ఈ వర్షం పడిపోయింది, బ్యాగులు తడిసిపోయినాయి అని, మాకు ముళ్ళు గుచ్చిపోయాను కొంతమంది, అట్లా రకరకాలు చేశారనమాట. సార్ చెప్పిన కాన్సెప్ట్ అండి, నో కంప్లైంట్స్ నో జడ్జ్మెంట్స్ వాట్స్ ఎవర్ అనేవారు. నాకు బాగా నచ్చిందండి. ఆ 3 days చాలా బాగా ఎంజాయ్ చేసాం అందరం. సార్ మెడిటేషన్ చేపించారా? ఫ్లూట్ అర్ధరాత్రి ఆ మూన్ లైట్లో ఆ వర్షంలో సారు ఫ్లూట్ చూస్తూ మెడిటేషన్. సార్ ఫుల్ తడిసిపోతున్నారు, అయినా సరే ఫ్లూట్ ఆపలేదు, ఎవరిని కలుతరనివ్వలేదు. అలాగే చేసామండి మెడిటేషన్. చాలా అద్భుతమైన మెడిటేషన్స్. అసలు చాలా నేచర్తో ఉండటం చాలా గొప్ప విషయం. అసలు మీరు చెప్తుంటే ఇప్పుడు నేను ఆ ప్లేస్కి వెళ్ళాను అనిపిస్తుంది మేడం. ఎంత అద్భుతంగా చెప్తున్నారంటే, నేచర్లో మూన్ లైట్లో పత్రి సార్ ఫ్లూట్ వాయిస్తుంటే ఇంకంతకంటే ఏం కావాలి కదా. అద్భుతం అండి. పీపుల్, పక్కన ఉన్న పీపుల్, మన మాస్టర్స్ అందరూ ఎంత ప్రేమగా ఉన్నారో ఎవరికొకరికి తెలియదండి. ధ్యానంలోనే తప్పితే కానీ ఏ ఊరి నుంచి వచ్చారు, వీళ్ళు ఏ క్యాస్ట్, ఎక్కడి నుంచి వచ్చారు అలాంటిది ఏమీ లేదు. నో బౌండరీస్ అన్నమాట పిరమిడ్ మాస్టర్స్కి. సో అందరూ బాగా సాయం చేశారండి. సో అలా మీకు ట్రెక్కింగ్ కూడా జరిగింది. సో మరి అప్పుడు మీరు ఎప్పటి నుండో చిన్నప్పటి నుండి కొన్ని క్వశ్చన్స్ వెతుకుతున్నారు కదా, అసలు ఏంటి లైఫ్ అంటే ఏంటి, చావు పుట్టుకలు ఏంటి, అసలు ఇంతేనా అనుకుంటున్నారు కదా, మీకు వాటికి ఆన్సర్ దొరికింది? చాలా క్వశ్చన్స్ ఆన్సర్స్ ప్రతిసారి కాన్సెప్ట్ దొరికేసింది అనమాట. సార్ చెప్పే ప్రిన్సిపల్స్లో కొన్ని దొరికేసాయండి. తర్వాత చాలా మంది మన మాస్టర్స్ అడిగాను. అందులో ఒక మాస్టర్ ఏమన్నారంటే, నన్ను అడగద్దు, నీలోనే ఉన్నాయి ఆన్సర్స్, డీప్గా వెళ్ళు అన్నారన్నమాట. ఓకే. సో అప్పుడు ఇంటెన్స్గా మెడిటేషన్ చేయటము, దాంట్లో నాకు ఆన్సర్స్ రావటము జరిగింది. సో అట్లా నా క్వశ్చన్స్ అన్నిటికీ ఒక్కొక్క పాయింట్గా వచ్చాయి. తర్వాత అన్ని డాట్స్ కనెక్ట్ చేస్తున్నాను అనమాట నేను. అంటే ఫేస్ వేస్గా వచ్చినాయి ఆన్సర్స్, నాకు ఒకసారి రాలేదు. సో మరి ఇలా మీరు మామూలుగా డాక్టర్ అవ్వాలనుకున్నారు, మీరు స్పిరిచువల్ డాక్టర్ అయ్యారు. సో స్పిరిచువల్ సైంటిస్ట్గా డాక్టర్గా ఉన్న మీరు మీ లైఫ్ పార్ట్నర్ని ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? నాకు ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఒక విజన్ వచ్చింది. ఒక పర్సన్ కనిపించారండి. ఓకే. అంటే పూర్తిగా కనపడలేదు, ఒక అవుట్లైన్ కనిపించింది అనమాట. ఇంత హైట్ ఉంటారు, ఈ బిల్డ్తో ఉంటారు, జుట్టులా గిరజాల జుట్టు ఉంటుంది అన్నట్టుగా ఒక చిన్న ఇమేజ్ ఇలా కనిపించిందండి. ఎవరో ఏంటో అనుకున్నానండి, ఎవరో ఏంటో తెలియదు నాకు. సో లైఫ్ మూడ్ ఆన్, నేను గ్రాడ్యుయేషన్ అయిపోయింది. అప్పుడు ఇంట్లో వాళ్ళే ఒక సంబంధం చూసారన్నమాట. ఓకే. సో నాకు మా ఆయన మామూలుగా చూసిన వెంటనే నచ్చలేదు. కానీ తర్వాత ఆఫ్టర్ మై గెటింగ్ మ్యారీడ్ తర్వాత కొన్నాళ్ళ తర్వాత అర్థమైందండి, ఆ ఒక చిన్న విజన్ అని, ఎస్ ఈజ్ ద ఇతనే అని అర్థమైంది. అంటే ఆ కనెక్షన్, ఆ విజువల్కి ఆ మ్యాచింగ్ జరిగిందండి. సో అప్పుడు హీఈస్ ద పర్సన్ ఫర్ మీ అన్నట్టుగా రియలైజ్ అయ్యాను. అపార్ట్ ఫ్రమ్ ఆల్ ద స్ట్రగుల్స్, ఆల్ ద డిస్టర్బెన్సెస్ వీ హ్యాడ్ బిట్వీన్ ఈచ్ అదర్, నాకు ఆ క్లారిటీ అయితే వచ్చిందన్నమాట. సో మరి చిన్నప్పటి నుండి మీరు పుట్టి పెరిగిన వాతావరణం అంతా స్పిరిచువల్ ఎన్విరాన్మెంటు, నానమ్మ తాతయ్య కూడా ఇదే దాంట్లో ఉన్నారు, మీరు చిన్నప్పటి నుండి అదే ఎన్విరాన్మెంట్లో పెరిగారు. వచ్చిన పార్ట్నర్ టోటల్గా డిఫరెంట్ పార్ట్నర్. సో అలాంటప్పుడు ఇద్దరి మధ్య చక్కటి అండర్స్టాండింగ్ రావడానికి ఈ ధ్యానం ఎలా ఉపయోగపడింది? సో ఫస్ట్లో చాలా గొడవలు అవుతుండేయండి. ప్రతి చిన్నదానికి ఆర్గ్యుమెంట్స్. ఈ ఊరికే ఏమి పెద్దగా ఏం రీజన్ ఏం లేదు, ఊరికే కొట్టుకునే వాళ్ళం, ఊరికే తిరుక్కునే వాళ్ళం అన్నమాట. ఏమన్నా కోపం వచ్చేసేది అనమాట.
సో అప్పుడు నాకు అర్థమైందండి, ఏంట్రా బాబు నా లైఫ్ ఇలా అయిపోయింది. ఇప్పటి వరకు చాలా బాగుండింది, బోలు మంది ఫ్రెండ్స్, బోలంతా ప్రేమ, మా పేరెంట్స్ నుంచి కానీ ఫ్రెండ్స్ నుంచి కానీ, మా నాన్న దేనికి లోటు లేదు. దేనికి లోటు లేదండి. చాలా యాక్టివ్ చైల్డ్హుడ్ మాట నాది. నేను బాగా స్పోర్ట్స్లో ఉండేదానండి. ఓకే. నా కొంచెం మనం స్టేట్ వైజ్గా రన్నింగ్ చేయటము, ఓకే. అట్లా పోటీల్లో పాల్గొనటము, తర్వాత టెన్నికట్ ఒక గేమ్ ఉండేది, ఆ గేమ్ ఆడేదాన్ని, త్రో బాల్ ఆడేదాన్ని, అంటే స్కూల్ లెవెల్గా మండల్ లెవెల్లో అలా కొంచెం హయ్యర్గా ఆడేదాన్ని అనమాట. సో అంత యాక్టివ్గా ఉన్న లైఫ్ స్టైల్ సడన్గా చాలా ప్యాసివ్ అయిపోయింది అనమాట. ఓకే. యూఎస్ వెళ్ళాక నాకు ఎవరు పరిచయం లేదు, మా ఆయన తప్పితే నాకు ఎవరు తెలియదండి. ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయేవారు, నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉండేదానండి. సో ప్లస్ బయట వింటర్ సీజన్ అనమాట అది, బయట తిరగడానికి కూడా చలిగా ఉండేది బాగా. సో ఒక కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్గా చిరాగ్గా ఉండేది, ప్లస్ మా ఇద్దరికి గొడవలు ఓకే. ఆ టైంలో. సో అప్పుడు మళ్ళీ అర్థమైంది, ఓకే ఇంకా డీప్గా వెళ్ళాలి మెడిటేషన్లో అని ఎక్కువ మెడిటేషన్ చేయటము, తర్వాత అనలైజ్ చేసుకుందామంట, సెల్ఫ్ అనాలిసిస్ అలవాటు అయింది అనమాట. ఓకే. అంటే ప్రతిరోజు నైట్ పడుకునే ముందు 2 క్వశ్చన్స్ అడిగేది అనమాట. దీని నుంచి నేను ఏం నేర్చుకోవాలి, తర్వాత హౌ కెన్ ఐ బీ బెటర్ పర్సన్ టుమారో, రేపటికి ఇంకా బెటర్గా ఎలా ఉండగలగాను, అంటే ఎలా రెస్పాండ్ అవ్వాలి, నేను ఎలా మాట్లాడాలి మా ఆయనతోటి, నా యాక్షన్స్ ఎలా ఉండాలి అని చెప్పి ఒక్కొక్కటి కరెక్ట్ చేసుకుంటూ వచ్చాను అనమాట. ఓకే. సో నేను ఎంత మారానో దానికి రెసిప్రోకల్గా ఆయన మారటం స్టార్ట్ అయ్యారనమాట. ఓకే. సో నాలో చేంజెస్ ఆయనలో చూసడం స్టార్ట్ చేశాను అనమాట నేను. సో అట్లా బాగా మీ ఇద్దరం మారుకుంటూ వచ్చామన్నమాట అండి. చిన్న ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. మీ డే ఎలా ఉంది, నా డేలో నేను ఇది చేశాను, ఇది చేశాను అని. అదే టైంలో నాకు క్రాఫ్ట్స్ అలవాటు అయినాయి అండి. నాకు అనిపించింది అనమాట, ఇలా కాదు, డైవర్ట్ చేసుకోవాలి, నేను ఫోకస్ వేరేగా మార్చుకోవాలి అని చెప్పి. నాకు ఎప్పుడూ క్రాఫ్ట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది, కానీ ఎప్పుడూ టైం దొరకలేదండి చిన్నప్పుడంతా. సో ఆ టైంలో బాగా టైం దొరికింది నాతో నేను ఉండటానికి. బాగా ఆర్ట్ వర్క్, క్రాఫ్ట్స్ అన్నీ బాగా చేసేదాన్ని. సో అట్లా స్లోగా ఈ ఆర్ట్ వర్క్ నాకు హెల్ప్ అయింది టు బీ విత్ మై ఓన్ సెల్ఫ్, ఇంట్రోస్పెక్ట్ చేయడానికి హెల్ప్ అయింది అనమాట. సో 2-3 years పట్టింది కొంచెం ఒక స్టేబిలిటీ రావడానికి రిలేషన్షిప్లో. సో 3 years తర్వాత వికేమ్ గుడ్ ఫ్రెండ్స్ అండి. వండర్ఫుల్ దివ్య. అంటే పత్రి సార్ చెప్తారు కదా మనకి, ధ్యానము సకల సమస్యల పరిష్కారిణి అండి. అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా ఉన్నారు మీరు. ఎందుకంటే చూడండి, యాక్చువల్గా ఎవరికైనా వస్తాయి, ఎందుకంటే ఒకరికొకరు తెలియదు కాబట్టి ఆ అండర్స్టాండింగ్ రావడానికి కొంచెం టైం పడుతుంది. కానీ మీరు ధ్యానం చేస్తూ ఎలా నా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలని ఎంతో అద్భుతంగా సాల్వ్ చేసుకొని చక్కటి ఫ్రెండ్స్ అయ్యారు. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మరి కిడ్స్. యాక్చువల్గా మీరు ఆల్రెడీ స్పిరిచువల్గా ఉన్నారు కాబట్టి ఒక మంచి సోల్ని ఇన్వైట్ చేయాలని మీకు ఉంటుంది. సో అది మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారు, మీ బేబీస్ని ఎలా వెల్కమ్ చెప్పారు? సో అందరిలాగే నాకు భయాలు ఉండేవండి. ఓకే. ప్రెగ్నెన్సీ అన్నా, తర్వాత వచ్చి చేంజెస్ కన్నా, మదర్హుడ్ అన్నా, పేరెంట్ అవ్వాలన్నా భయాలు ఉండేవి మేడం. అందరికీ ఉమెన్కి ఉంటాయి కదా. సో అలా భయం ఉండేది. కానీ ఒకరోజు ధైర్యం తెచ్చుకుని ఈ భయంని ఎప్పటికైనా ఓవర్కమ్ చేయాలి, ఐఎమ్ గోయింగ్ టు బి గుడ్ మదర్ అని చెప్పుకుని నేను నాకు తెలుసండి కాన్సెప్ట్, మనం ఇన్వైట్ చేయొచ్చు సోల్స్ని అని తెలుసుమాట. తెలుసుకున్నాను. అప్పటికే నాకు తెలిసిందండి. తెలిసాక ఒకరోజు మెడిటేషన్లో కూర్చొని నేను రెడీ, నాకు ఒక హయ్యర్ సోల్ కిడ్గా కావాలి అన్నట్టుగా సంకల్పం పెట్టుకున్నాను అనమాట. సంకల్పం పెట్టుకుని ఎన్ని గంటలు ధ్యానం చేసేవాళ్ళు? రోజుకి 1 hour, 1.5 hour, అంతకన్నా నాకు టైం కుదిరేది కాదన్నమాట. వర్క్ చేసేదాన్ని. సో అట్లా ఒక 4-5 months తర్వాత ఐ బికెమ్ ప్రెగ్నెంట్ అనమాట. మా పెద్ద బాబు రిషి అండి. రిషి ప్రెగ్నెన్సీ అయితే చాలా బాగా అయింది. నేను అదే టైంలో MBA చేస్తున్నానండి, ఇన్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ చేస్తాను అనమాట. ప్లస్ ఫుల్ టైం జాబ్ చేస్తున్నాను, ప్లస్ ప్రెగ్నెన్సీ. నా జాబ్ కూడా చాలా దూరంగా ఉండేదాన్ని, కమ్యూట్ ఎక్కువ ఉండేది అనమాట. రోజుకి 150 miles నడిపేదాన్ని కారు. సో ఇవన్నీ కూడా బాగా హ్యాండిల్ చేయగలిగాను బికాస్ ఆఫ్ మెడిటేషన్. రోజు ఎర్లీగా లేచేదాన్ని, యోగా చేసేదాన్ని, మెడిటేషన్ చేసేదాన్ని, అఫర్మేషన్స్ తినేదాన్ని అండి. బేబీకి ఉన్న అఫర్మేషన్స్ ఉంటాయి, ప్రెగ్నెన్సీ అఫర్మేషన్స్ తినేదాన్ని. లెగిసి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళి వచ్చేదాన్ని. ఈవినింగ్ వచ్చి వంట చేసి నైట్ అంతా హోంవర్క్ చేసేదాన్ని అనమాట. అట్లా రొటీన్ చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా నేను వాజ్ ఏబుల్ టు హ్యాండిల్ ఎవ్రీథింగ్ అనమాట. లాస్ట్ కూడా ఏం అనిపించేది కాదు కొంచెం కూడా, ఏంటి ఇంత బిజీ అని డల్ అవుతున్నట్టు అలా కూడా ఏమనిపించేది కాదు. చాలా మంచి ఎనర్జీ ఉండేదండి. సో లాస్ట్ డే వరకు పని చేశానండి. అంటే బేబీ ఇంకా వచ్చేస్తారు భూమి మీదకి అనే వరకు మీరు వర్క్ చేశాను.
సో మా మదర్ వచ్చారు 9th మంత్లో మదర్ వచ్చారు. ఒక చిన్న ఎక్స్పీరియన్స్ అండి ప్రెగ్నెన్సీలో. 9th మంత్ ఆల్మోస్ట్ 9th మంత్ వస్తుందంటగా మా మదర్ వచ్చారన్నమాట, ఇండియా నుంచి హెల్ప్ చేయడానికి వచ్చారన్నమాట. వస్తే అందరూ నేమ్స్ అనుకుంటున్నామండి, నేను మా హస్బెండ్ మా మదర్ సోఫాలో కూర్చున్నాము. బేబీకి ఏం పెట్టాలి, ఏం పేరు పెడితే బాగుంటుంది అని. సో మా మదర్ ఒక లిస్ట్ ఆఫ్ నేమ్స్ ఇండియాలో కొంచెం రీసెర్చ్ చేసి పట్టుకొచ్చారండి, ఒక లిస్ట్ ఆఫ్ పేపర్ పట్టుకొచ్చారండి. పట్టుకొస్తే నేను అప్పుడే భోజనం చేశాను మధ్యాహ్నం, రిక్లైనింగ్ సోఫాలో కొంచెం అలా పడుకుంది అనమాట. సో పక్కనే మా ఆయన, ఇటు పక్క మా అమ్మ కూర్చున్నారు, ముగ్గురు డిస్కస్ చేస్తున్నాం అన్నమాట. సో చాలా పేర్లు అనుకుంటాం కదా, అందులో ఒక పేరు రిషి అన్నమాట అండి. రిషి. నేను ఎందుకో ఆ పేరు నాకు బాగా కనెక్ట్ అయ్యి ఇలా వేలు పట్టు పెద్ద బిగ్ బెల్లి ఉండేదండి, ఆ బెల్లిలో పెట్టి ఓ నీ పేరు రిషియా అన్నమాట. అంటే పెద్ద మూమెంట్ అండి మేడం, ఎప్పుడు లేనంతగా మూవ్ అయ్యాడు అనమాట లోపల బేబీ. అంటే కన్ఫర్మింగ్ ఎస్ మై నేమ్ ఇస్ రిషి అని కన్ఫర్మేషన్ అనమాట. కానీ ఎవరికి చెప్పలేదు నేను, చెప్తే నన్ను ఏదో జడ్జ్ చేస్తారు, మనకు భయాలు ఉంటాయి కదా. మా హస్బెండ్ ఇస్ నాట్ ఇంటూ మెడిటేషన్ అనమాట, ఏదో చెప్తావులే అంటారని భయం అన్నమాట. సో నాకు నేనే ఉంచుకున్నాను, మా మదర్ కూడా చెప్పలేదు. ఆ రోజు అయిపోయింది. సో డెలివరీ ప్రెగ్నెన్సీ ప్రోగ్రెస్ అయిపోయిందండి. లాస్ట్ రోజు పని చేస్తున్నాను. సో లాస్ట్ రోజు నన్ను సాగర్ నమ్ముతూ మా కొలీగ్స్ వాళ్ళ స్టోరీస్ చెప్తున్నారు అనమాట. నా ప్రెగ్నెన్సీ, నా డెలివరీ 24 hours పట్టింది, చాలా కష్టమైపోయింది, చాలా పెయిన్ఫుల్గా జరిగింది, తీరా అన్నీ అయిపోయి సిసెషన్ చేశారు. అలా ఒక్కొక్కరు ఒకటి చెప్తుంటే భయం అన్నమాట. నేను మరి అబౌట్ గివ్ బర్త్ కదా, అప్పటి వరకు బాగానే ఉంది అన్ని, కానీ ఆ టైంలో రకరకాల ఫియర్స్ అనమాట అండి. అందరి మాటలు అన్ని విన్నాను, అన్ని ఇంపాక్ట్ అయిపోయాయి అనమాట. అంటే మా రియాలిటీలో ఉంది కదా డెలివరీ అనేది, ఫ్యూ డేస్లో ఉందండి. 9th మంత్ ఆల్మోస్ట్ ఎండింగ్ అనమాట, ఇంకొక 10 days 1 week లోపల అన్నారు అనమాట. సరే ఇంకా అన్ని గిఫ్ట్స్ ఇచ్చారన్నమాట. వాళ్ళు బేబీ షవర్ చేస్తారన్నమాట అండి అక్కడ వర్క్లో, చేసి గిఫ్ట్లు అన్ని ఇచ్చారు, పట్టుకెళ్ళాను. నాకు ఆ గిఫ్ట్స్ అలాంటి ఆనందం ఏం లేదు, ఈ భయంలో ఉన్నానమాట. నేను వెళ్ళిపోయాను. ఆ రోజు ఫ్రైడే అయింది అనమాట అండి. సో మండే నుంచి లీవ్ పెట్టాను అనమాట, నేను లాస్ట్ వీక్ కదా, లీవ్ రెస్ట్ తీసుకుందామని లీవ్ పెట్టాను అనమాట. అంటే డెలివరీ టైం వరకు మీరు జాబ్ చేస్తూనే ఉన్నానండి. సో ఆ రోజు మా అమ్మతో అంటున్నామటమ్మా, మండే నుంచి ఏం చేయాలి చూద్దాము, ఏం చేయాలో టైం పాస్ ఎలా చేయాలో అన్నట్టుగా మాట్లాడుకుంటున్నాం అనమాట. ఆ రోజు కొంచెం కార్డ్ గేమ్ ఏదో బోర్డ్ గేమ్ ఏదో ఆడామండి. అయిపోయింది, నైట్ 10 o'clock అలా అయిందన్నమాట. మా మదర్ పడుకున్నారు, నేను కూడా ఇంకొక గదిలోకి పడుకున్నాను అనమాట. పడుకుంటే లోపల నుంచి మెడిటేషన్ చేశానండి, రోజు మెడిటేషన్ చేసి పడుకుంటాను అనమాట. ఆ రోజు మెడిటేషన్ చేసినప్పుడు ఒక వాయిస్ వినిపించింది అనమాట. ఏమనంటే, అమ్మా నువ్వు ఇంత భయపడితే నేనెంత భయపడాలి అమ్మా అని. అది నన్ను ఆ వాయిస్ స్టార్టిల్ చేసింది అనమాట. అరే నాకు కొట్టడానికి అనిపించిందంటే, అరే నిజమే కదా, నేను ఇంత భయపడితే నా బేబీ ఇంకెంత భయపడాలి, ఇంకా స్మాల్ బేబీ కదా, ఇంకెంత భయపడాలని చెప్పి నాకు ఒకలాంటి ఫీలింగ్ వచ్చిందన్నమాట, గిల్టీనెస్ వచ్చిందన్నమాట అండి. ఇలా కాదని చెప్పి మళ్ళీ కళ్ళు మూసుకుని కూర్చుని పట్టుమే చేపెట్టి, బేబీ మై డియర్ బేబీ ఐఎమ్ సో సారీ, ఈ సెన్షన్ నుంచి నా భయాలని పక్కన పెట్టేస్తున్నాను, నువ్వు ఎప్పుడు రెడీ అయితే అప్పుడు రా, ఐఎమ్ రెడీ ఫర్ యూ, నా భయాలని నీ మీద నేను రుద్దను, నేను పక్కన ఈ రోజు నుంచి నో మోర్ ఫియర్ అబౌట్ దిస్, ఐఎమ్ రెడీ ఫర్ యూ అని కళ్ళు మూసుకున్నాను. ఇంకా ఫుల్గా పడుకోలేదు, పెయిన్ స్టార్ట్ అయిపోయినాయండి. స్టార్ట్ అయిపోతే సరే మామూలుగా ఫాల్స్ పెయిన్స్ అంటారన్నమాట, లాస్ట్లో వస్తాయి అంటారన్నమాట. ఫాల్స్ పెయిన్స్ ఏమో అని చెప్పి ఇంకో పక్క తిరిగి పడుకోవడం ట్రై చేశానమాట. కానీ వెంటనే వచ్చేస్తున్నాయి పెయిన్స్ అండి. ఆ రోజు నైట్ మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ సినిమాకి వెళ్ళారు, సెకండ్ షో మూవీకి వెళ్ళారండి. ఆయన అప్పుడే వచ్చి పడుకుంటున్నారు, 11:30-12కి అప్పుడే వచ్చి పడుకుంటున్నారు. నేను వెళ్ళి ఆయన గదిలోకి వెళ్ళి, రాజా ఇలాగ నొప్పి వస్తుంటే, నొప్పి లేదు వెళ్ళి పడుకో, ఇంకా డాక్టర్ ఇంకా 1 week ఉందని చెప్పింది, అంత ఫాల్ పెయిన్స్ ఏమో పడుకో అన్నారు. వెళ్ళి ఆయన పక్కన పడుకున్నాను. నాకు అసలు కుదరలేదని తెలిసిపోతుంది నాకు వెంటనే వచ్చేస్తాయి కంట్రాక్షన్స్. రాజా కాదు, సంథింగ్ రాంగ్, హాస్పిటల్కి వెళ్దాము, వాళ్ళు చెప్తే వచ్చేద్దాం అన్నాం. సరే అని చెప్పి ఆయన కొంచెం ఓపిక తెచ్చుకుని రెడీ అయిపోయాము. ముందు రోజే బ్యాగ్ అని సర్దిసుకున్నానండి. ఐ టుక్ హెడ్ బాత్. మా మదర్ లేపకుండా లాస్ట్లో లేపుదామని చెప్పి మొత్తం అన్ని రెడీ చేసేసుకున్నాం, బ్యాగ్స్ అన్ని రెడీ చేసేసుకున్నాము. సో లాస్ట్లో మా మదర్ని లేపి తీసుకెళ్ళామన్నమాట. తీసుకెళ్తే రియల్ లేబర్ పెయిన్స్ అన్నమాట. సో అడ్మిట్ అయిపోయానండి. ఆ నెక్స్ట్ రోజు ఈవినింగ్కి మా బాబు పుట్టాడు అన్నమాట. నెక్స్ట్ డే ఈవినింగ్కి బాబు వచ్చేసాడు. సో పుట్టగానే అక్కడ పుట్టగానే పేరు పెట్టేయాలన్నమాట అండి. డెలివరీ డిశ్చార్జ్ అయ్యే లోపల పేరు పెట్టేయాలన్నమాట. సో మా నెక్స్ట్ రోజు మార్నింగ్ మా హస్బెండ్ వచ్చి, దివ్య రిషి అని పేరు పెడదామా అని అన్నారన్నమాట. ఆయన నోటి నుంచి వచ్చింది. నేను ఇంకా ఫుల్ హ్యాపీ అయిపోయి ఎస్ రిషి ఇస్ ద రైట్ నేమ్ అంటే ఇంకా నో మోర్ డిస్కషన్స్ అనమాట. అలాగా వాడి పేరు వాడే పెట్టుకున్నాడండి. సో డెలివరీ కూడా చాలా బాగా అయింది. నాకు మా డాక్టర్స్, నర్సెస్ ఏదో ఏంజిల్స్ లాగా కనిపించారు అనమాట. సో వెల్కమింగ్ రిషి ఇన్ టు దిస్ వరల్డ్ అన్నట్టుగా అనిపించింది.
సో సో చాలా బాగా ఎంజాయ్ చేశానండి ఆ ప్రాసెస్ అంతా నేను. సో భయం పోయింది, మీరు హ్యాపీగా వెల్కమ్ చెప్పారు మీ అబ్బాయి. చాలా హ్యాపీగా చెప్పాను. ఆ మెసేజ్ ఇచ్చిన తర్వాత, ఆ వాయిస్ ఇచ్చిన తర్వాత వెంటనే నేను కరెక్ట్ చేస్తాను అనమాట నన్ను నేను. నో దిస్ ఇస్ నాట్ రైట్ వే టు థింక్ అన్నట్టుగా అక్కడితో స్టాప్ అయిపోయినాయండి పెయిన్. ఇంటికి వచ్చే వరకు అసలు భయంలో ఇంకేం లేదు, అంతా ఒక హ్యాపీ మూమెంట్లో అది జరిగిపోయింది. ఓకే. సో మరి ఇలా మీకు బేబీ వచ్చారు, అయిపోయిన తర్వాత నెక్స్ట్ అంటే ఇప్పుడు సేవ. సార్ ముఖ్యంగా మనకు సర్వీస్ గురించి ఎక్కువగా చెప్తూ ఉంటారు. సో మీరు మొట్టమొదటిగా చేసిన సర్వీస్ ఏంటి, ఎలా మీరు అక్కడ అంటే యూఎస్లో చేశారా, ఇండియాలో చేశారా? ఇండియాలో ఉన్నప్పుడు మా మదర్తో పాటు అన్ని ప్రోగ్రామ్స్కి వెళ్ళేదానండి. శాకాహార ర్యాలీలు పార్టిసిపేట్ చేశాను. ధ్యాన మహాచక్రంలో కొన్ని చేసినంత సాయం చేయటము, ఫుడ్ దగ్గర కానీ లేకపోతే అన్ని పాతటం దగ్గర కానీ అట్లా ప్రతి పాటలో అలవాటైంది. ఆల్రెడీ అయినా మీరు సేవా కుటుంబంలోనే పుట్టారు కదా, మీ నానమ్మ గారి ప్రభావం మీ మీద చాలా బాగా ఉందండి. నాకు వెరీ ఇన్స్పైరింగ్ ఆవిడ. అలాగా ఆ రోజుల్లో ఒక ఉమెన్ హస్బెండ్ని ఎదుర్కొని ఆమె నగలు అమ్మి ఒక సంస్థకి ఇవ్వటం అనేది చాలా నాకు గ్రేట్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ హర్ అండి. నాకు అదే క్యారెక్టర్స్ వచ్చాయేమో అనిపించింది ఎట్లా ఇన్ మై లైఫ్. సో అట్లా బాగా జరిగిందండి నాకు. ఓకే. సో మరి ఇండియాలో ఉన్నప్పుడు మీరు కొన్ని సేవా కార్యక్రమాలు చేశానన్నారు. తర్వాత మీరు యూఎస్ వెళ్ళిన తర్వాత అంటే బాబును చూసుకుంటూ, ఫ్యామిలీని చూసుకుంటూ, జాబ్ చేసుకుంటూ మీరు మెడిటేషన్ ఎలా స్ప్రెడ్ చేశారు? సో నాకు డాలస్ ఒకప్పుడు అట్లాంటాలో ఉండేవాళ్ళు అనమాట. అట్లాంటాలో ఉన్నప్పుడు అట్లాంటా టీంతో కలిసి కొన్ని బ్యాక్ ఎండ్ వర్క్స్, ఫ్లైయర్ డిజైనింగ్, కొన్ని ఎడిటింగ్, కోఆర్డినేషన్లు, స్పీకర్తో మాట్లాడటం అట్లా కోఆర్డినేట్ చేసేదాన్ని. సార్ వచ్చినప్పుడు హోస్టింగ్, సార్ సెషన్స్ అయ్యాయి. డాలస్ మూవ్ అయ్యాక ఇంకొంచెం విస్తృతంగా చేయడం స్టార్ట్ అయ్యాయి అనమాట అండి. కొంచెం నాకు తపన పెరిగింది, బాగా చేయాలన్న ధైర్యం వచ్చిందండి. సో ఒక విపස්සన మెడిటేషన్కి వెళ్ళాను అనమాట. ఓకే. నాకు ధ్యానం చేయాలని బాగా కోరికగా ఉండేది, కానీ ధైర్యం సరిపోయేది కాదనమాట. సో ఎవరో చెప్తే విపස්සనాకి అటెండ్ అయ్యాను అనమాట. ఆ విపස්සనాలో నాకు ఆ ఎనర్జీ, ఆ ధైర్యం వచ్చిందన్నమాట. రాగానే స్టార్ట్ చేశానండి. ప్రతి వీకెండ్ మా ఇంట్లో 3 to 5 మెడిటేషన్ ఎవ్రీ సండే. అంటే ఇండియాలో వచ్చినట్టు అక్కడ యూఎస్లో కూడా వస్తారా మేడం? మెడిటేషన్ ఇట్లా చెప్తున్నాము అంటే ఎవరైనా వస్తారా? ఫస్ట్లో బాగా వచ్చేవారండి, క్యూరియాసిటీ వల్ల. స్లో తగ్గిపోయేవారు. ఒక్కోసారి ఎవరు వచ్చేవారు కాదు. రాకపోయినా సరే ఈ టైం అనుకున్నాం కదా, నేనే మెడిటేషన్లో కూర్చునేదానండి. ఎవరు రాకపోయినా దట్స్ టైం ఫర్ మెడిటేషన్ అని చెప్పి మెడిటేషన్ చేయటము, లేకపోతే బుక్స్ చదవటం చేసేదాన్ని. అట్లా స్లోగా ఒక 10 మంది 15 మంది వాళ్ళకి కూడా కొన్ని బెనిఫిట్స్ వాళ్ళు పొందటము, అనుభవాలు రావటము, వాళ్ళు దివ్య మీకు హెల్ప్ చేస్తామంటాము, వాళ్ళు కూడా నాతో వచ్చి నేను కూడా హోస్ట్ చేస్తామంటాం, వాళ్ళ ఇంటికి వెళ్ళటం, వాళ్ళ ఇంట్లో హోస్ట్ చేయటము. అలా ఎవరు ఇంట్లో హోస్ట్ చేస్తా అన్నా సరే వెళ్ళేదానండి, ఎంత దూరమైనా సరే కాదనకుండా వెళ్ళేదానండి. నాకు తోడుగా పద్మా మేడం ఉండేవారు, పద్మ వడ్లమూడి మేడం వచ్చేవారండి, తోడుగా వచ్చేవారు. మంచి సపోర్ట్ అండి నాకు, పిల్లర్ ఫర్ మై స్పిరిచువల్ సర్వీస్ మాట ఆవిడ. సో అట్లాగా పెరుగుకుంటా వచ్చిందండి. ఈ రోజు 2000 మంది పైనే ఉన్నారు డాలస్లో మట్టుకే. ఓకే. అంటే బీజం మీతోనే పడింది అనమాట. డాలస్లో ఫస్ట్ పర్సన్ అనుకోవచ్చండి. మేబీ మెడిటేషన్ చేసే ఉండొచ్చు, అంటే ఇట్లా ఈ విధంగా పిఎస్ఎస్ఎంలో చేయటము మేబీ ఫస్ట్ పర్సన్ అంటే. ఎందుకంటే ఇండియాలో ధ్యాన ప్రచారం చేయడము అంటే ఈజీ మేడం, కానీ అక్కడ యుఎస్లో ముందు వాళ్ళకి కన్వే చేయాలి, వాళ్ళకి అర్థం చెప్పించాలి, అదొక పెద్ద ఛాలెంజ్. అవునండి. మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కొంటారు. సో ఇప్పుడు మీరు ఎలా కన్విన్స్ చేసేవాళ్ళు వాళ్ళని? పెద్దగా కన్విన్స్ చేయడం ట్రై ఏం చేయలేదండి నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను అంతే. వచ్చేవాళ్ళు వచ్చారు, వెళ్ళిపోయారండి. సో ఇప్పుడు ఒక 2000 మెంబర్స్ డాలస్ లో రెడీ అయ్యారు. ఇంకా పైనే. ఓకే, వండర్ఫుల్. సో మరి ఇలా మీ జర్నీ అంతా వెళ్తూ ఉంది కదా, అంటే మీరు వెజిటేరియన్గా ఎప్పుడయ్యారు? వెజిటేరియన్లో ఐ థింక్ 12 or 13 years ఓల్డ్ అండి. మా మావయ్య రామగుండంలో ఉండేవారు అనమాట. వాళ్ళ దసరా సెలవులకు అక్కడికి వెళ్ళానండి ఒకసారి. వెళ్తే అక్కడ రోడ్డు మీద నడుస్తుంటే ఒక కోడిని నా ముందే చంపాడన్నమాట ఒక వ్యక్తి. ఆ కోడి కొట్టుకోవడం, ఆ గిలగిల కొట్టుకోవడం నేను ఫస్ట్ టైం చూడటం అనమాట. అంతవరకు నాన్ వెజ్ తినేదాన్ని, మన నాన్ వెజ్ ఫ్యామిలీ అన్నమాట బేసిక్గా తినేదాన్ని. అది చూసిన తర్వాత ఇలాంటి దాన్ని నేను తింటున్నాను అని నాకు లోపల బాగా కదిలింది అనమాట. ఆ మూమెంట్లో నేను ఆపేశానండి. ఓకే. సో అప్పుడు మెడిటేషన్లోకి వచ్చి లేదు, ఇంకా మెడిటేషన్లో లేదు ఇంకా. కానీ మీరు అది చూసి మానేశాను. ఓకే. 8th grade అలాగండి, 12-13 yearsలో ఉంటాయి. సో ఇంటికి వచ్చాక మరి అంతా మరి నువ్వు సన్నగా ఉన్నావు, తినకపోతే నీకు బరువు పెరగవు, లేకపోతే మజిల్స్ రావు, హైట్ అవ్వవు, రకరకాల జడ్జిమెంట్స్ అనమాట. అయినా సరే స్టబర్న్ అనమాట అండి. కొన్నాళ్ళు ఎగ్ తిన్నాను తర్వాత స్లోగా ఎగ్ కూడా నా బాడీ చెప్తుంది అనమాట. మరి మీరు ఏమని చెప్పేవాళ్ళు ఇంట్లో వాళ్ళకి, ఎందుకు తినట్లేదు అంటే? నేను చెప్పాను, నేను అలా చూశాను, నా నోట్లో కదా ఇంకెళ్ళదు, మీ లైఫ్ మీ ఇష్టం, నన్ను మటుకు ఫోర్స్ చేయొద్దు, మీరు ఏదైనా చేసుకోండి మీ ఇష్టం.
స్ట్రాంగ్గా ఉన్నానండి బాగా. మా అమ్మమ్మ తాతయ్యలు మమ్మీ డాడీ నాకు ఒకరు కాదు ఇంకా బోలు మంది. సో అది మట్టుకి ఐ వాజ్ వెరీ స్ట్రాంగ్ అండి. కొన్నాళ్ళు ఎగ్గుతున్నాను అనమాట తర్వాత. సో ఎగ్ తిన్నప్పుడు ప్రతిసారి నాకు పొట్ట అప్సెట్ అయిపోయేది అనమాట. బాడీ చెప్పింది అనమాట దిస్ ఈజ్ నాట్ ఫర్ యూ అని. స్లోగా అది కూడా మానేశానండి. సో మరి మీరు వెజిటేరియన్ కూడా అయ్యారు, ఇప్పుడు యూఎస్లో కూడా చక్కగా ధ్యాన ప్రచారం చేస్తున్నారు. సో మరి ఇంకా అంటే మీరు ఏమేమి సేవా కార్యక్రమాలు చేశారు పిఎస్ఎస్ఎం మూమెంట్లో? మోస్ట్లీ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయటం అండి. ఎవ్రీ సండే 3 to 5 మన ఈవెంట్స్ ఒక బుక్ క్లబ్ జరుగుతూ ఉండేది. ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క బుక్లో కొన్ని పేజెస్ చాప్టర్ ఏదో చదువుతూ ఉండేవారు. రోజు మార్నింగ్ 5 to 6 మెడిటేషన్, నైట్ 9 to 10 మెడిటేషన్. ఆన్లైన్ అండి, ఎప్పటి నుంచో. సో జూమ్లో స్టార్ట్ చేశారా మేడం? అప్పుడు FCC అని ఒకటి ఉండేది, ఫ్రీ కాన్ఫరెన్స్ కాల్స్ అని ఒక యాప్ ఉండేదండి. అది ఫ్రీ యాప్ అన్నమాట. బిఫోర్ జూమ్ అండి, బిఫోర్ అదంతా 2016లో చెప్పే ఆట అప్పుడు చేసేదాన్ని అండి. ఓకే. సో మరి పత్రి సార్ కాన్సెప్ట్స్లో ఎన్నో ఉన్నాయి సార్ కాన్సెప్ట్స్, అందులో మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేసింది ఏంటి? చాలా ఉన్నాయండి. ఒకటి సోల్స్, వీఆర్ సోల్స్ అనే కాన్సెప్ట్ బాగా అర్థమైంది. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. డెత్ ఈజ్ నాట్ అ సొల్యూషన్ ఫర్ ఎనీ ప్రాబ్లం. అంటే చచ్చిపోవటం సొల్యూషన్ కాదు. తర్వాత నో హరీ, నో వరీ, డు నాట్ వేస్ట్ యువర్ టైమ్. అదొకటి. ఎలా మాట్లాడాలి, వాక్కు ఎంత ఇంపార్టెంట్, పవర్ ఆఫ్ వర్డ్స్, పవర్ ఆఫ్ థాట్, పవర్ ఆఫ్ ఇంటెన్షన్స్, ఇన్ని బాగా బాగా పడ్డాయండి నాకు. సో దట్ బేస్ ఆఫ్ మై లైఫ్ అనుకోవచ్చు. అది ఇట్ రివాల్వ్స్ అరౌండ్ దిస్ కాన్సెప్ట్స్ అండి. సార్ మరి యూఎస్ వచ్చినప్పుడు మీ ఇంటికి వచ్చే వాళ్ళ, మీ ఇంట్లో స్పెండ్ చేసినప్పుడు అంటే సార్ వంట ఎక్కడికి వెళ్ళినా సారే చేస్తారు. అలా ఆయన దగ్గర మీరు వంట నేర్చుకున్నారు? వంట నేర్చుకోవడం కానీ ఆయన వంట తిన్నానండి. ఓకే. సో డాలస్ మూవ్ అయ్యాక 2019 అండి, నేను సెకండ్ బేబీతో ప్రెగ్నెన్సీ అన్నమాట నాకు. ఓకే, 6th month అలా ఉంటుంది. సో సార్ది ఈవెంట్ హోస్ట్ చేయాలన్నమాట. నేను ఒప్పుకున్నాను, నాకు చేయాలని అనిపించింది అనమాట. ఒప్పుకున్నానండి. ఈవెంట్ సండే మధ్యాహ్నం 1 to 5 అన్నమాట ఈవెంట్. సో ఇంకా సార్ వండుతున్నారండి, ఇంకా కుక్ ఫుల్గా అవ్వలేదు. సో నాకేమో ఈవెంట్ టైం అయిపోతుంది, నేను అక్కడ ఈవెంట్ హాల్ ఓపెన్ చేయాలన్నమాట వెళ్ళి నేను. సో నేను రెడీ అయిపోయి సార్ అక్కడ కలుస్తాను సార్ అని చెప్పి సార్ వేరే వాళ్ళు అప్ చెప్పేసి తీసుకురండి సార్ని భోజనం అయ్యగా అని చెప్పి నేను భోజనం చేయకుండా వెళ్ళిపోతాను అనమాట. సో సార్ నేను ఆల్మోస్ట్ తలుపు వేసేపోతే మేడం పిలవండి అన్నారు అనమాట. ఎవరినో తిరిగి వెనక వచ్చాను. ఏంటి సార్ అంటే, మేడం మీరు తిని వెళ్ళాలన్నారు అనమాట. భోజనం చేసి వెళ్ళండి. ఆయన లెగిసి సోఫాలోంచి ఉడకని కూర తీసి నాకు వడ్డించి నన్ను తినే వరకు ఉండి అడిగారు మాట, మేడం బాగుందా అంటే, బాగుంది. అంతేనా, చాలా చాలా బాగుందంటే, చాలా చాలా బాగుంది సార్ అంటే, అప్పుడు అంత సాటిస్ఫై అయిన తర్వాత అప్పుడు పంపించారనమాట. అంటే హీ కెన్ సెన్సెస్ అండి. మనం పట్టించుకోమనుకుంటాం కానీ చాలా మనల్ని బాగా సెన్స్ చేస్తారు ఆయన. మన నీడ్స్ ఆయన తెలుసు. సో అట్లాగా అయిన తర్వాత అందరూ బయలుదేరాం వెళ్ళాం. ఇలాగ వేరే మాస్టర్స్ ముందు వెళ్ళి వాళ్ళని ఆర్గనైజ్ చేసి రెడీగా ఉన్నారు. నేను సార్ని తీసుకుని వెళ్ళాను అనమాట. సో మరి సారు పక్కన ఉండి మైక్ పట్టుకొని మాట్లాడిన సందర్భం ఉంది, అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? నేను కొంచెం బిహైండ్ ద సీన్స్ మాస్టర్ నండి. ముందు మైకులు అంటే భయం నాకు, మాట్లాడటము మైకులు నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ కాదు నాది. నేను కొంచెం ఆర్గనైజేషన్, గెటింగ్ పీపుల్ టుగెదర్, టీమ్స్ ఫామ్ చేయటము, ఈవెంట్ బాగా ఆర్గనైజ్ చేయటం అలాంటిది బాగా వచ్చిన స్కిల్ అనమాట అండి. సో సారేమో అన్ని క్లాస్ అంతా అయిపోయింది, లాస్ట్లో నేను ఒక లేడీ వల్ల అక్కడికి వచ్చాను అని చెప్పి నన్ను పిలిచారు అనమాట. ఓకే, ఐ వాంట్ ఇంట్రడ్యూస్ అ లేడీ హూ బాట్ మీ టు డాలస్ అని చెప్పి నాకు మైక్ ఇచ్చారండి. సో అలా మరి సార్ వచ్చారు కాబట్టి నేను అంత గ్రేట్ మాస్టర్ కాదని తెలుసు నాకు, కానీ సార్ ఇచ్చారు కాబట్టి నా ఎక్స్పీరియన్స్ చెప్పుకొని దిగాను. గ్రేట్ మాస్టర్ అంటే ఆ స్పీకింగ్ స్కిల్స్ అట్లాంటి స్కిల్స్ పిరమిడ్ మాస్టర్ సార్ ఇచ్చారు కాబట్టి నేను ఆ రోజు మాట్లాడానండి. అలా ముందే ఇక్కడ ధ్యాన మహా యజ్ఞంలో ఒకసారి మైక్ ఇచ్చారు. స్టార్టింగ్ 2010 భయం లేదనమాట. అదే దఫాలుగా భయం తగ్గుకుంటూ వచ్చింది. ఇప్పటికీ భయమే, బట్ స్టిల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అండి. ఇంకొక చిన్న ఎక్స్పీరియన్స్ అండి, నా సెకండ్ ప్రెగ్నెన్సీ గురించి చెప్తాను. చిన్న కాన్సెప్ట్ది ఏంటంటే, నేను ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి వెళ్ళాను ఇందాక చెప్పాను కదా. సో వెళ్ళక ముందు ఆల్రెడీ అన్నీ ప్రిపేర్ అయిపోయాను అనమాట అండి. అన్నీ బాగా ఫిజికల్ ఫిట్నెస్, డైట్ మార్చుకున్నాను, ఎక్కువ మెడిటేషన్ చేసేదాన్ని. చేసాక ఆల్మోస్ట్ ఒక 1 monthలో ఉంది ట్రిప్ అనగా ఒక ఇంట్యూషన్ అనమాట, నీకు 1 more బేబీ పుట్టబోతున్నాడు అని ఒక ఇంట్యూషన్ వచ్చింది. ఇప్పుడు వస్తే ఎలాగా, నేను బేస్ క్యాంప్ రెడీ అవుతున్నాను, ఇప్పుడు వస్తే ప్రెగ్నెంట్ అయితే నేను బేస్ క్యాంప్కి వెళ్ళలేను,
సో నాకేం చేయాలో అర్థం కాలేదు అనమాట. అలాగే ఇలాంటి ఈ టైంలో ఎందుకు వచ్చిందని చెప్పి నేను థింక్ చేశాను అనమాట అండి. థింక్ చేసి ఒకరోజు మెడిటేషన్లో కూర్చొని ఐ నో యూ వాంట్ టు కమ్, బట్ నేను రెడీగా లేను. రెడీ అంటే నేను దీనికి వెళ్ళబోతున్నాను, ఇట్స్ మై డ్రీమ్ కమ్ ట్రూ ప్రాజెక్ట్, నాకు ఇది కొన్నాళ్ళు వెయిట్ చేయి, నేను వెళ్ళొచ్చాక ఐ విల్ బీ రెడీ ఫర్ యూ అని రిక్వెస్ట్ చేసి వెళ్ళొచ్చాను మేడం. వెళ్ళాక ఒక 3 months అయ్యాక మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చిందండి. ఆ బాబు అగస్త్య. ఓకే, నేమ్ మీరే పెట్టుకున్నారు? అగస్త్య ఒకటే పేరు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అదే పేరు పెట్టాం. ఓకే, ఇంకా నో మోర్ డిస్కషన్స్. ఒక లిస్ట్ రాసుకోవటం కానీ అలాంటిది ఇంకేం లేదు. మా హస్బెండ్ ఒక అగస్త్య, మా హస్బెండ్ ద్వారా అగస్త్య అని వచ్చింది. ఇంకా అదే అందరూ ఫిక్స్ అయిపోయింది, ఇంకెవరు అడగలేదు. థింక్ చేయడం కూడా ఇంకేం లేదండి, నో బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్, ఇంకేం లేదు. సో ఆయనే పేరు పెట్టినాడు, ఆయనే వచ్చాడండి. సో ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా మెడిటేషన్ చేస్తూ ఉంటారా? ఫుల్గా కదండి, అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. ఇంకోటి ఏమైందంటే అండి, సెకండ్ ప్రెగ్నెన్సీ, బిట్వీన్ ఫస్ట్ అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీలో నేను చాలా మందిని కలుస్తూ ఉంటాం కదా, మనం మామూలుగా మాస్టర్స్ అట్లా హీలర్స్ని కలుస్తూ ఉంటాం కదా. అలా చాలామంది హీలర్స్ నీకు బేబీ గర్ల్ పుడుతుంది నెక్స్ట్ టైం నువ్వు కంటే అన్నట్టు చెప్పారన్నమాట. మన గుళ్ళో పూజారులు అలా మన పెద్దలు చాలామంది, దివ్య నీకు నీ ఆరాలో బేబీ గర్ల్ ఉంది, నువ్వు ఈసారి నెక్స్ట్ సెకండ్ ప్రెగ్నెన్సీకి వెళ్తే నీకు అమ్మాయి పుడుతుంది అని చెప్పారన్నమాట. అది నేను బాగా బిలీవ్ చేశాను అనమాట అండి, అమ్మాయి పుడుతుంది అని చెప్పి. కానీ ప్రెగ్నెన్సీ సెకండ్ బేబీ బాయ్ వచ్చాడనమాట. నేను ప్రెగ్నెన్సీ అంతా ఆ ఫ్రిక్షన్లోనే ఉన్నానండి, ఆ ఫ్రిక్షన్లో పడ్డానమాట. నా అమ్మాయి పుడుతుందని. తీరా పుట్టాక అబ్బాయి పుట్టాడండి. నాకు గిల్టీ ఫీలింగ్ అండి. మనకని తెలుసు కదా, ఇన్నర్ చైల్డ్స్లో ఇలా ఫామ్ అవుతాయి, బ్లాక్స్ ఫామ్ అవుతాయి, అలా ఉండకూడదని తెలుసు. నేను అనేది తెలిసినా సరే నేను అలా చేశాను. నాకు వేరే వాళ్ళకి తేడా ఏంటి అని గిల్టీ ఫీలింగ్ అనమాట. సో చాలా గిల్టీ ఫీల్ అయ్యానండి. సరిగా ఆ బాబు పుట్టేసాడు, 1 month అయిపోయింది. నేను మెకానికల్గా చూస్తానండి, ఫీడింగ్ అని మెకానికల్ అంటే కనెక్షన్ లేదు అన్నమాట, నా గిల్టీ ఫీలింగ్లో ఉన్నాను కదా. సో ఒకరోజు వాడిని స్నానం చేస్తూ నూనె రాస్తూ సారీ చెప్పాను అనమాట. ఓకే పండు, ఐఎమ్ సో సారీ, నాకు తెలుసు నేను చేసిన తప్పని, అయినా సరే నేను ఓవర్కమ్ చేయలేకపోయాను. నిన్ను నీలాగే యాక్సెప్ట్ చేస్తున్నాను. నువ్వు అబ్బాయి అయినా సరే, నాకు అలా కోరికున్నా సరే, నేను అబ్బాయిగానే నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, నన్ను క్షమించు అంటే వాడు చిన్న నవ్వు నవ్వాడండి. ఓకే, ఆ నవ్వులోనే యాక్సెప్టెన్స్ మాట, అట్నుంచి సిగ్నల్ మాట. నా కల్లో కలిపెట్టి చూసి ఆ బేబీ 1 month old బేబీ చిన్న నవ్వు వచ్చిందన్నమాట. సో అంటే ఎంత గ్రేట్ సోలో అనిపించింది అనమాట. అరే వాడే అంతలాగా ఫర్గ్యూ చేస్తే నేనే ఏసెస్లోనే నాకు అర్థమైందండి, ఇంకా ఎంత నేర్చుకోవాలో అది అర్థమైంది అనమాట. అప్పుడు ఐ వెంట్ ఇన్ టు ఇన్నర్ చైల్డ్ అండి. ఇంకా డీపర్గా ఉన్నాయి నా వూండ్స్, ఇంకా సాధన చేయాలి అని చెప్పి ఇన్నర్ చైల్డ్ హీలింగ్స్, పాస్ట్ లైఫ్ రిగ్రెషన్లు అలా బాగా నా మీద నేను వర్క్, మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ఆఫ్ మై స్పిరిచువల్ జర్నీ అనమాట స్టార్ట్ అయింది. సో మరి మీకు ప్రెగ్నెన్సీ టైంలో ధ్యానం అనేది ఎంతో ఉపయోగపడింది. అలా మీకు ఇంకెక్కడ ధ్యానం ఏ సందర్భంలో ఉపయోగపడింది? నా అకాడమిక్స్లో చాలా బాగా హెల్ప్ అయింది మేడం నా ధ్యానం. సో ఎట్లా అంటే అక్కడ యూఎస్ వెళ్ళిన తర్వాత నేను ఫిజికల్ థెరపీ ఇక్కడ చదివి వెళ్ళానండి. అక్కడ జాబ్ చేయాలని కోరిక అన్నమాట. సో అక్కడ జాబ్ చేయాలంటే లైసెన్స్ ఎగ్జామ్ రాయాలండి. లైసెన్స్ ఎగ్జామ్ గురించి కొన్ని అపోహలు ఉన్నాయన్నమాట ఇండియన్ మన స్టూడెంట్స్లో. ఏంటంటే ఫస్ట్ అటెంప్ట్లో అవ్వటం చాలా కష్టము, మన కరికులం వేరు, ఇక్కడ కరికులం వేరు, ఎగ్జామ్ ఫార్మాట్ కూడా వేరు. సో చాలామంది 6 attempts 10 attempts చేస్తారు అన్న ఒక చిన్న అపోహలు ఉన్నాయన్నమాట. సో అది నాకు అందరూ చెప్పారు. కొంతమంది అన్నారు ఈ ప్రొఫెషన్ వద్దు, సక్సెస్ చాలా కష్టము, సో ఐటీలోకి మారిపోమని చాలామంది సజెస్ట్ చేశారన్నమాట. కానీ నాకు లోపల ఎందుకో లేదు, ఇంత కష్టపడి చదివించాను, ఐ వాంట్ టు స్టే ఇన్ దిస్ ప్రొఫెషన్ అని చెప్పి స్ట్రాంగ్గా అనిపించిందండి. సరే ఆ ఫీలింగ్తో నేను ఎగ్జామ్ వేయడానికి ప్రిపేర్ అవుతున్నాను అనమాట. ఓకే. సో ఆ టైంలో ఈ నెగిటివ్ థాట్స్ నుంచి బయటపడటానికి నేను అఫర్మేషన్స్ బాగా యూస్ చేశాను అనమాట. సో రోజు అఫర్మేషన్స్ చదవటము, రాయటము, నేను రీప్రోగ్రామ్ చేసుకోవటము, నాకు వస్తుంది నేను చేయగలను అని చెప్పుకోవటము. అయితే అందరికీ అయితే అయ్యింది, అది వాళ్ళకి ట్రూ, అది వాళ్ళ రియాలిటీ, నా రియాలిటీ కాదు, నా రియాలిటీ నేను మార్చుకోగలను అన్నట్టుగా తపనతో ఈ సేత్ విజ్డమ్, అఫర్మేషన్స్, పిరమిడ్ కింద మెడిటేషన్ చేయటము అట్లా బాగా హెల్ప్ అయింది. సో బుక్స్, మెడిటేషన్ అన్నీ ఉపయోగపడ్డాయి. అఫర్మేషన్స్ మోస్ట్లీ మనం రీప్రోగ్రామ్ చేస్తాం మన సబ్ కాన్షియస్ మైండ్ని. ఈ అఫర్మేషన్స్ ద్వారా రీప్రోగ్రామ్ చేయటం అర్థమైంది, అలా చేసుకోవాలి. కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా, ఎలా ప్లాన్ చేసుకునే వాళ్ళు డే ఎలా ఉండేదంటే ఎర్లీ మార్నింగ్ 4:35కి లేసేదాన్ని అండి. సో బిఫోర్ నేను బుక్స్ తెలిసే ముందు ఒక అరగంట మెడిటేషన్, తర్వాత అఫర్మేషన్స్ రాసుకునేదాన్ని. థాట్స్ నెగిటివ్గా ఉంటే అవి పాజిటివ్గా మారే వరకు రాస్తూనే ఉండేదాన్ని.
టైంకి సంబంధం లేదు అన్నమాట. ఎన్ని పేపర్లైనా సంబంధం లేదు. అది మైండ్ మళ్ళీ ప్రజెంట్ మూమెంట్లోకి వచ్చి పాజిటివ్నెస్ మారే వరకు రాస్తూ ఉండేదాన్ని. ఎగ్జాంపుల్ ఏంటంటే, నాకు పెద్ద మెమరీ నా పెద్ద బాగోదు, నో మై మెమరీ ఈస్ ఇంప్రూవింగ్ ఎవ్రీ డే, ఐ కాంట్ క్లియర్ దిస్, ఐఎమ్ క్యాపబుల్ ఆఫ్ క్లియరింగ్ దిస్ ఎగ్జామ్, ఐ కెన్ క్రాక్ ఇట్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్. అట్లా ఏదైతే నెగిటివ్గా ఉందో అన్నీ పాజిటివ్గా మార్చుకొని రాసుకునేదాన్ని అనమాట అండి. అట్లాగా ఆ రొటీన్ బాగా అలవాటైంది. సో ఓన్లీ 2 సార్లే బ్రేక్ తీసుకున్నాను డే మొత్తంలో, లంచ్ బ్రేక్, డిన్నర్ బ్రేక్ అన్నమాట. మార్నింగ్ వచ్చిన దాన్ని వాళ్ళు చిన్న రెస్ట్ రూమ్ బ్రేక్స్ తప్పితే ఇంచుమించు 12-15 అవర్స్ బాగా చదువుకునేదాన్ని అండి. ప్లస్ ఈ మెడిటేషన్, అఫర్మేషన్స్. అలాగే 3 మంత్స్లో నేను ఫస్ట్ క్లియర్ చేస్తాను మేడం. ఓకే. ఎన్పిటిఈ అని నేషనల్ ఫిజికల్ థెరపీ ఎగ్జామినేషన్ అనమాట. కొంచెం కష్టమైనదే, 4 అవర్స్ ఎగ్జామ్ అది. సో ఎగ్జామే 4 అవర్స్. 4 అవర్స్ అంటే దానికి ఎంత చదవాలి? యా యా సో మీకు ధ్యానం ఆ టైంలో చాలా ఉపయోగపడిందండి. సో రోజు 12 అవర్స్ కూర్చుని ఓపిక, ఆ సహనము, ఆ స్ట్రెంగ్త్ మెడిటేషన్ వల్ల ఇచ్చింది. ఆ ఫోకస్ ఉండటము, అఫర్మేషన్స్తో రీప్రోగ్రామ్ చేసుకోవటము అన్నీ నాకు మెడిటేషన్ వల్లే వచ్చాయండి. సో అట్లాగే ఫస్ట్ అటెంప్ట్తో నేను క్లియర్ చేశాను మేడం. సో ధ్యానం ద్వారా ఏదైనా సాధించవచ్చు అంటారు పత్రిజీ. Yes, sir. సాధించొచ్చా లేదా నేను టెస్ట్ చేస్తాను అని మీ ప్రతి సిచ్యువేషన్లో మీరు చక్కగా ధ్యానాన్ని ఉపయోగిస్తూ అన్ని అచీవ్ అవుతూ వచ్చారు. ఎస్ మేడం. సో వండర్ఫుల్. డెఫినెట్గా యా, చాలా చక్కగా ఉంది మీ జర్నీ, చాలా స్ఫూర్తిగా కూడా ఉంది. యా, సో ఇలా మీరు కావాలనుకుంది వచ్చింది. సో అంటే లైసెన్స్ వరకు వచ్చింది మేడం, కానీ ఇంకా జాబ్ రావట్లేదు. ఓకే. అది ఇంకొక హడ్డుల్ మాట నా లైఫ్లో. సో అన్నీ ఉన్నాయి, క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి, లైసెన్స్ వచ్చేసింది, వీసా వచ్చేసింది, కానీ జాబ్ రావట్లేదు. ఎక్కడో బ్లాక్ అవుతుందో అర్థం కావట్లేదు నాకు. అన్నీ చేస్తాను, మెడిటేషన్ చేస్తాను, అఫర్మేషన్స్ చేస్తాను, కానీ ఎక్కడో అర్థం కావట్లేదు. సో ఆ టైంలో వచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే లా ఆఫ్ గివింగ్ అండి. ఓకే, మనం ఎప్పుడైతే మన వాళ్ళకి కాకుండా మనకన్నా నెక్స్ట్ వాళ్ళకి ఏదైనా ఇద్దాం అనుకుంటామో యూనివర్స్ మనకి మల్టిపుల్ ఫోల్డ్స్తో ఇస్తుంది అన్నమాట. లా ఆఫ్ గివింగ్ ఆ లా అండి, అది మన 7 స్పిరిచువల్ లాస్లో ఒక లా అన్నమాట. అది బాగా ఎందుకో నాకు కనెక్ట్ అయిందన్నమాట. సరే అని చెప్పి నాకు ఈ జాబ్ వస్తే నేను 10% ఆఫ్ మై శాలరీ స్పిరిచువల్ సర్వీస్కి ఇస్తాను అని చెప్పి అనుకున్నాను. ఓకే. అనుకున్న 10 డేస్లో జాబ్ వచ్చేసింది మేడం. ఓకే. సో లా ఆఫ్ గివింగ్ ఉన్న పవర్ అన్నమాట అండి. దాంతోపాటు నేను మేనిఫెస్టేషన్ కూడా చేశానండి. మన జో డిస్పెన్సా బుక్ ఉంటుంది తెలుసా మీకు, యువర్ ఏ ప్లాసిబో. సార్ పత్రి సార్ ఎన్నోసార్లు దాని గురించి చెప్పారు. బ్రేకింగ్ ద హ్యాబిట్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అని చెప్పి ఇంకొక బుక్ అండి ఆథర్ది. నేను ఆ బుక్ అప్పుడు చదవలేదు, కానీ అది కాన్సెప్ట్ తెలుసండి నాకు. అంటే మనం విజువలైజ్ చేసుకుంటే అది రియాలిటీలో మారిపోతుంది అని. సో నేను ఎట్లా చేసేదాన్ని, రొటీన్ ఎలా ఉండేదంటే అండి, మార్నింగ్ లెగిసి మెడిటేషన్ అని చేసేసుకుని బ్రేక్ఫాస్ట్, అంటే యాజ్ ఇఫ్ నేను వర్క్ వెళ్ళిపోతే రొటీన్ ఎలా ఉంటుంది నాకు, అలాంటి రొటీన్ అనమాట. గబగబా లెగిసిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయేదాన్ని, నేను కార్ వేసుకుని వెళ్ళిపోయి లైబ్రరీకి వెళ్ళేదాన్ని అనమాట. ఓకే. మళ్ళీ 12 o'clockకే నేను బాక్స్ తీసుకుని లంచ్ చేసేదాన్ని. మళ్ళీ 1 o'clock అలా బాక్స్ క్లోజ్ అయిపోవాలి, కాంట్ ఈట్ ఆఫ్టర్ 1 o'clock అనమాట. మరి 4 o'clockకి ఇంటికి తిరిగి వచ్చేదాన్ని. ఆ రొటీన్ని నేను నా మైండ్కి, బాడీకి అలవాటు చేస్తాను అనమాట. నిజంగా జాబ్ వస్తే నా రొటీన్ ఎలా ఉంటుంది, ముందే ఫార్మల్ షూస్, ఫార్మల్ వేర్ కొనేసుకున్నాను, జాబ్ వచ్చేసింది అన్నట్టుగా ఇమాజిన్ చేసుకోవాలి అంటే మీరు ఏకంగా రియాలిటీలో మాట అండి. ఐ ఫోర్స్ ద రియాలిటీ ఇన్ టు మై లైఫ్ మాట. అలా ఒక 1-10 daysలో ఐ గాట్ ద జాబ్ అండి. ఓకే, వండర్ఫుల్. సో ఓన్లీ చేంజ్ ఏంటంటే జాబ్కి వెళ్ళటం అనేసి లైబ్రరీకి వెళ్ళాను అంతే. లైబ్రరీకి వెళ్ళి ఇంటర్వ్యూస్ ప్రిపేర్ అవటము, రెజ్యూమే సబ్మిట్ చేయటము, అలాంటి పనులన్నీ చేసుకునేది అనమాట. సో ఇంటర్వ్యూకి రిలేటెడ్ బుక్స్ చదువుకోవటము, ఏమైనా క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి కదా, పేపర్ వర్క్ చేసుకోవటము, అట్లా చేసేదాన్ని అనమాట. మేనిఫెస్టేషన్ బాగా జరిగిందండి లైఫ్లో. యా, వండర్ఫుల్. నిజంగా చాలా అద్భుతంగా ఉంది. ప్రతి సిచ్యువేషన్లో మీకు ధ్యానం ఎంతో ఉపయోగపడింది. చాలా చాలా సార్ చెప్పిన కాన్సెప్ట్స్, మన చేసిన ఇచ్చిన కాన్సెప్ట్స్, ప్రిన్సిపల్స్. యా, వండర్ఫుల్. సో మరి మీరు ఇంత చక్కగా మీరు ఏది కావాలనుకుంటే అది ధ్యానం ద్వారా సాధించుకుంటూ వచ్చిన తర్వాత మీరు ఏమైనా సెమినార్స్ చేయడం, అంటే మోటివేషన్ లైక్ స్టూడెంట్స్ కావనివ్వండి, జాబ్ వెతుక్కుంటూ డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా సెమినార్స్ కండక్ట్ చేశారు? సెమినార్స్ కాదు కానీ మేడం, 1-to-1 మెంటరింగ్ చేసేదానండి. ఓకే. అంటే పర్సనల్ ఫోన్ కాల్స్, ఎవరికైనా అలా వస్తే, ఇలా ఉందని నా దగ్గర వరకు వస్తే వాళ్ళు చెప్పేదాన్ని. కౌన్సిలింగ్ ఇచ్చేవారు? కౌన్సిలింగ్ కూడా కాదు, నాకు జరిగిన నేను ఏమేమి ఫాలో అయ్యానో చెప్పేదాన్ని. మీ ఎక్స్పీరియన్స్ వాళ్ళతో షేర్ చెప్పేదాన్ని. నేను కొన్ని స్టడీ టిప్స్ ఇచ్చేదాన్ని. నేను ఆ రొటీన్ ఇలా ఉండేది, ఇలా చేయండి, ఇలా థింక్ చేయాలి, ఇలాంటి అఫర్మేషన్స్ రాసుకోవాలి, వాళ్ళకి హెల్ప్ చేసేది అనమాట. వాళ్ళు కొన్ని ఉంటాయి కదా, కొన్ని ఎలా రాసుకోవాలి, ఎలా చెప్పుకోవాలి, అలా 1-to-1 సెషన్స్ లాగా. ఓకే. సో అలా చేసేవాళ్ళని. మన సజ్జన సంగతం గ్రూప్ సెట్టింగ్స్లో జరిగినప్పుడు షేరింగ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్
స్వదిన సంగతిని బాగా చేసేదానండి. ఓకే. సో మరి పత్రి సార్ చెప్తారు మనకు పిరమిడ్ 18 ఆదర్శ సూత్రాల్లో ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ వాళ్ళ అనుభవాలతో ఒక బుక్ తీసుకురావాలి అని చెప్తారు. అలా మీరేమైనా బుక్ రాశారా? ఇంకా రాయలేదు మేడం, రాద్దాం అనుకుంటున్నాను. ఓకే. సార్ నాకు ఎప్పుడో 2012లోనే చెప్పారండి. 2012లో సారే స్వయంగా చెప్పారు మీకు? చెప్పారు పత్రి మేడం, సార్. మీరు బుక్ రాయాలి మేడం అని చెప్పారండి. ఓకే. నాకు అప్పట్లో నన్ను నమ్మలేదు, అప్పుడు అంత ధైర్యం లేదండి. ఓకే. ఇప్పుడు ధైర్యాన్ని పుంజుకుంటున్నాను. ఇంకా ఐఎమ్ నాట్ దేర్ యట్. లేదు, మీరు ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు, ఇంత చక్కగా చెప్తున్నారు, ప్రతి ఛాలెంజ్ ని మీరు ఎదుర్కొన్నారు, ఇంకా అసలు మీలో ఫియర్ నాకైతే కనిపించడం లేదు. నెక్స్ట్ ఫియర్ ఇస్ ద బుక్ మేడం. నెక్స్ట్ అది ఫియర్ కూడా టు easy ఓవర్కమ్ అయిపోతుంది. ఇస్ ద బుక్ మాట. దానికి కూడా ఇమాజినేషన్ అఫర్మేషన్ చెప్పుకుంటే ఈజీ అయిపోతుంది. Okay. సో దానికి టైటిల్ ఏమన్నా అనుకున్నారా? ఎలా బుక్ తీసుకొద్దాం అనుకుంటున్నారు? నా లైఫ్ జర్నీ రాద్దాం అనుకుంటున్నాను మేడం. ఓకే. అక్కడ యూఎస్లో కొంతమందితో మాట్లాడానండి, అంటే కొంచెం టు ట్రైన్ మై సెల్ఫ్, ఎలా రాయాలి బుక్ అట్లా కొంచెం రీసెర్చ్ చేస్తున్నానండి ఇంకా. సో ఎట్లా రాస్తే కరెక్ట్ వే ఆఫ్ రైటింగ్, అంటే మనం ఇంపాక్ట్ఫుల్గా రాయాలంటే ఎలా రాయాలని కొన్ని క్లాసులు తీసుకున్నాను. సో వర్క్ ఇన్ ప్రోగ్రెస్ మేడం, ఇంకా థాట్ లెవెల్లో ఉంది. కొన్ని చాప్టర్స్ రాసాను, దాన్ని ఇంకా మళ్ళీ రిఫైన్ చేసి ఐ వాంట్ టు బ్రింగ్ ఇట్ అవుట్ మేడం సూన్. ఓకే. సో మేడం, మరి చాలామంది చెప్తూ ఉంటారు, నిజంగా మీ బుక్ కోసం మేమందరం అయితే ఎదురు చూస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇంత చక్కగా ఒక ఎపిసోడ్లోనే వింటే ఎన్నో విషయాలు తెలిసినాయంటే మీరు ఇంకా ఫుల్ దాని మీద ఎఫర్ట్స్ పెట్టి రాస్తే ఇంకెంత అద్భుతమైన బుక్. అంటే మీ చిన్నప్పటి నుండి కూడా అన్ని విషయాలు వస్తాయి కదా. సో మరి ఎప్పుడెప్పుడా అని మేము కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. మరి చాలామంది ధ్యానం చెప్తూ ఉంటే ఇప్పుడే మాకు ధ్యానం ఎందుకు, ఏదో పెద్దవాళ్ళు చేసుకోవాలి, ఇలా రకరకాల అపోహలతో ఉండి ధ్యానం చేయకుండా చిన్న చిన్న వాటికే సూసైడ్ చేసుకుంటూ లైఫే లేదనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ధ్యానం అనేది ఒక టెక్నిక్ కాదు మేడం, ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్. అంటే ఏదో టెక్నిక్ చేస్తున్నాం, ఏదో నేర్చుకుంటాం, చేయటం కాదు, ఇట్స్ ఎ బీయింగ్ అండి, స్టేట్ ఆఫ్ బీయింగ్. మైండ్ సెట్ మార్చడమే మనం స్పిరిచువల్ ఎవల్యూషన్లో భాగం అండి. ఓకే. the more we change the mindset, the more the life is going to change అండి. సో ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్. సో ఇంట్రెస్ట్గా చేస్తే ధ్యానం ద్వారా మనం ఏదైనా అచీవ్ అవ్వచ్చు. ఎస్ అండి, ఎనీథింగ్, ఎలాంటి పరిస్థితుల్లో నుండైనా బయటపడవచ్చు. పడవచ్చండి. నా లైఫ్ ఎగ్జాంపుల్ మేడం. ఇంకా మోర్ థింగ్స్ టు వర్క్ ఆన్, బట్ స్టిల్. సో మరి ఇక్కడ మనకు ఇండియాలో ఎన్నో పిరమిడ్స్ ఉన్నాయి, అలా యుఎస్లో ఏమైనా పిరమిడ్స్ ఉన్నాయా? సార్ వచ్చినప్పుడు పిరమిడ్ రావాలి ఇక్కడ అని ఏమైనా చెప్పిన సందర్భాలు ఉన్నాయి? ఉన్నాయి మేడం. 2015 ఆ టైంలోనే నాకు సార్ వన్ ఆఫ్ ద ఫోన్ కాల్లో నేను మాట్లాడినప్పుడు చెప్పారు, మేడం ఒక పెద్ద పిరమిడ్ వస్తుంది మేడం, డాలస్లో వస్తుంది మేడం, వస్తుంది అని చెప్పేశారు. మీరు కడతారు మేడం, పెద్ద పిరమిడ్ వస్తుంది మేడం. 15లోనే. అప్పటికి ఇంకా ధ్యానం అప్పుడే 1% 2%లే ఉన్నామండి. ఏం మాట్లాడుతున్నారు సార్, నేను ఒక్కదాన్నే ఉన్నానండి, ఒకళ్ళిద్దరు ఉన్నారండి, వీళ్ళతో పిరమిడ్ ఏంటి సార్ అంటే ఆయన నవ్వేసి ఊరుకున్నారండి అంతే. కానీ ఇప్పుడు ఐ కెన్ సీ ద రియాలిటీ అండి. అది అలా ఒక చిన్న చిన్న చెరువులాగా అంతంత సముద్రంలా మారుతుంది ఇప్పుడు. సో ఒమేగా పిరమిడ్ రాబోతుంది. ప్లేస్ ఎక్కడ మేడం? డాలస్లో, ఎయిర్పోర్ట్కి 1 hour దూరంలో. ఒక 40 acres ల్యాండ్ తీసుకున్నాం మేడం. సో అందులో ఒక 2 పిరమిడ్లు రాబోతున్నాయండి. ఒకటేమో ఆల్ఫా పిరమిడ్ 40 feet by 40 feet. ప్రస్తుతం అది కన్స్ట్రక్షన్ చేద్దామని రెడీ అవుతున్నామండి. ఈ మధ్యనే అప్రూవల్స్ వచ్చాయి. ఫస్ట్ రోడ్ వేసుకుని తర్వాత మిగతా పనులన్నీ చేద్దామని ఒక మంచి టీమ్ ఫామ్ అయిందండి. ఈ పిరమిడ్ కట్టడానికి ఒక NGO పెట్టాం మళ్ళీ, దాని పేరు ఒమేగా పిరమిడ్ ఫౌండేషన్. సో దాన్ని ఒక 5 బోర్డ్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ ద్వారా ఈ పిరమిడ్ రాబోతుందండి. ఓకే. సో ఇప్పుడు కన్స్ట్రక్షన్ అయితే జరిగిందా, అసలు భూమి పూజ జరిగిందా? భూమి పూజ కూడా జరిగింది మేడం. ఇప్పుడు రోడ్ రాబోతుందండి. రోడ్ వచ్చిన తర్వాత యాక్చువల్గా స్టార్ట్ అవుతుందండి. సో మీకు ఇప్పుడు సార్ మాటలు గుర్తొచ్చాయా? 2015లో సార్ చెప్పింది. అంటే ఆయన ఒక విషనరీ అండి, మనం దానిని అందుకోలేకపోయాను. అప్పుడు నాకు అర్థం కాలేదు అసలు డాలస్లో ఇంతమంది రావటమే ఒక రకం అయితే, నెక్స్ట్ పిరమిడ్ రావటం ఇంకా పెద్ద మిరాకిల్ అండి. సో అంత ఫౌండేషన్ ఏర్పడుతూ వచ్చింది. 16 నుంచి చేసిన వర్క్ అంతా ఇప్పటికే ఫౌండేషన్ బిల్డ్ అయ్యి దానిపైన ఇప్పుడు పిరమిడ్ కట్టబోతున్నారు. ఓకే. సో మరి ఇంకా మేడం, ఇక్కడ మనము ఇండియాలో అయితే ధ్యాన మహాయాగం చక్రాలు చేస్తున్నాం, అలా మీకు కూడా ఇయర్లీ వన్స్ ఏదైనా ప్రోగ్రామ్ ఉంటుందా యుఎస్లో? యుఎస్లో ప్రతి ఆగస్ట్ ఎండ్కి ఒక ప్రోగ్రామ్ చేస్తాం. 3 years నుంచి చేస్తున్నాం మేడం. దాని పేరు మెగా మెడిటేషన్ సమ్మిట్ అండి. ఓకే. ఫస్ట్ మెగా మెడిటేషన్ సమ్మిట్ డాలస్ జరిగిందండి. ఓకే. ఏ ఇయర్లో జరిగింది? 2023లో జరిగింది. ఓకే. తర్వాతది నార్త్ కేరళలో రాలీలో జరిగిందండి. ఇప్పుడు ఈ సంవత్సరం కాలిఫోర్నియాలో జరుగుతుంది మేడం. ఓకే. భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి, మీరు అందరూ కంపల్సరీ రావాలి. ఓకే.
సో లాస్ట్ ఇయర్ జరిగింది డాలస్లో జరిగింది కదా. ముందు ఫస్ట్ ఇయర్ డాలస్లో అండి, ఓకే సెకండ్ ఇయర్ ర్యాలీలో జరిగిందండి. Okay. ర్యాలీ అనే ఒక సిటీలో, ఓకే. ఇప్పుడు కాలిఫోర్నియాలో జరుగుతుంది. కాలిఫోర్నియా. ఎల్ఏ లాస్ ఏంజల్స్లో జరగబోతుంది. సో మరి ఇక్కడంటే మనకు ప్రచారం అవ్వనియండి, ప్రమోషన్స్ ఏదైనా ఈజీ కదా మేడం, అక్కడ మీకు ఎలాంటి రెస్పాన్స్ ఉంటుంది? అక్కడ కూడా ఈ లాస్ట్ ఇయర్కి చాలా మారిందండి. లాస్ట్ 3 years నుంచి చాలా ప్రోగ్రెస్ జరిగింది. మనకి చాలా మంది వాలంటీర్స్ ఉన్నారండి. ఇప్పుడు రకరకాల స్టేట్లో అందరూ ముందుకు వస్తున్నారు. బాగా జరుగుతున్నాయి మేడం, ప్రోగ్రామ్ ఏర్పాట్లన్నీ బాగా జరుగుతున్నాయి. మనకి ఫ్రీ అన్నదానం జరుగుతుంది ఆ 3 days. మన మన ఇక్కడ నుంచి ఇండియా నుంచి చంద్ర సారు, జీకే సారు, ప్రేమ్నాథ్ సారు, మహేశ్వరి గారు, మన పత్రి మేడం అక్కడ ఉంటారండి. లాస్ట్ ఇయర్ మన పత్రి మేడం వచ్చారు, ఈ సంవత్సరం రావట్లేదని విన్నానండి. సో బట్ చాలా గ్రాండ్గా జరుగుతున్నాయి ఏర్పాట్లు అండి. ఓకే. సో మరి చివరిగా ఈ శ్వాస మీద ధ్యాస గురువు నిజంగా ఆయన వచ్చిన తర్వాతే ప్రతి ఒక్కరి లైఫ్ ఎంతో ట్రాన్స్ఫార్మ్ అయింది పిఎస్ఎస్ఎం మూమెంట్లో. ఆయన గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? సో ద విజనరీ అండి, విజనరీ బియాండ్ అవర్ ఇమాజినేషన్ ఈస్ పత్రిజీ. ఈజ్ ద గ్రేటెస్ట్ విజనరీ దట్ ఎవర్ నో ఆఫ్ అండి, అండ్ గ్రేటెస్ట్ గురు హూ లివ్డ్ వెరీ సింపుల్ లైఫ్, సింప్లిసిటీ అండ్ విత్ సో మచ్ ఆఫ్ కంపాషన్ టువర్డ్స్ ఆల్ ఆఫ్ అస్ అండి. సో ఐమ్ సో గ్రేట్ఫుల్ టు నో Patriji and to learn directly from him, to walk on this earth along with him and very very grateful to have a guru like him. యా, థ్యాంక్ యూ దివ్య. మరి ఎంతో అద్భుతంగా మీ ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా మొదలైంది, ధ్యానం ఎలా పరిచయమైంది, సేవలోకి ఎలా వచ్చారు, 2 కిడ్స్ని ఎర్త్ మీదకి ఎలా తీసుకొచ్చారు, ముఖ్యంగా సేవ అక్కడ డలాస్లో కూడా మీకు ఒక పిరమిడ్ రావడము, అద్భుతమైన పిరమిడ్ రాబోతుంది. మరి అక్కడ కూడా యజ్ఞాలు యాగాలు చేస్తున్నారు. అప్పట్లో మీరు వచ్చినప్పుడు మీరు ఒక్కరే ఉన్నారు, ఇప్పుడు అంచెలంచెలుగా ఎదిగి ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ కూడా అక్కడే తయారయ్యారు. ఎంతో అద్భుతమైన మీ జర్నీని ఈరోజు నేను విన్నాను. థ్యాంక్ యూ దివ్య, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో విన్నారు కదండి, స్పిరిచువల్ జర్నీ, ఆధ్యాత్మిక ప్రయాణం పిఎస్ఎస్ఎం మూమెంట్లో ప్రతి ఒక్క దాంట్లో మేడం టచ్ చేస్తూనే వచ్చారు. మరి ధ్యానం నేర్చుకున్నారు, స్వాధ్యాయం చదువుతూ అఫర్మేషన్స్ చెప్పుకుంటూ తన లైఫ్ని ఎంత చక్కగా చేంజ్ చేసుకున్నారు. ముఖ్యంగా పత్రి సార్ కాన్సెప్ట్స్ తనని ఎంతో అద్భుతంగా ప్రభావితం చేస్తే విని వదిలేయకుండా వాటిని ఇంప్లిమెంటేషన్ చేస్తూ మేడం ఎలా ఆధ్యాత్మిక ప్రయాణం చేశారు, మరి ఇప్పుడు పిరమిడ్ ఎలా రాబోతుంది, ఎంతో అద్భుతంగా మేడం యొక్క జర్నీని తెలుసుకున్నాము. మరొక స్పిరిచువల్ జర్నీ కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.